Recording in progress. సో గైస్ స్టడీ క్లాస్ రివైజ్ చేశారా? ఒకసారి చెక్ చేద్దామా గుర్తున్నాయా లేదా అనేది. సరే, కాస్ట్ ఓవరాల్గా ఎన్ని టైప్స్గా డివైడ్ చేయొచ్చు? ఎన్ని టైప్స్గా డివైడ్ చేయొచ్చు? 2 టైప్స్. ఫస్ట్ వన్ ఫిక్స్డ్ కాస్ట్ యాజ్ వెల్ యాజ్ వేరియబుల్ కాస్ట్. ఒక పర్టికులర్ కాస్ట్ని ఫిక్స్డ్ కాస్ట్ ఎలా డిసైడ్ అవ్వాలి? ఎలా ఫిక్స్ అవుతాం? లెట్స్ సే మీకు ఏదైనా ఒక వాల్యూ చూపిస్తాను. మనం నిన్న చూసాం కదా, నేమ్ని బేస్ చేసుకొని అది ఫిక్స్డ్ కాస్ట్ వేరియబుల్ కాస్ట్ చెప్తామా, దానికి ఉన్న క్యారెక్టరిస్టిక్స్ని బేస్ చేసుకొని చెప్తామా? ఫిక్స్డ్ కాస్ట్కి ఏంటి ఆ క్యారెక్టరిస్టిక్స్? ఓకే గైస్, ఇంకా మీరు చెప్పలేకపోతున్నారంటే రివైజ్ చేయలేదని అర్థం. దాని మీనింగ్ సెకండ్ టైం క్లాసెస్ విని యూజ్ లేదని. నేను ఎగ్జామ్ నోట్ రాసుకున్నారు అందరూ షోరా? ఒకసారి రివైజ్ చేయండి ఫస్ట్ 5 minutes. నేను రాసుకున్నది రివైజ్ చేయండి ఫస్ట్. జస్ట్ 2 minutes. 2 minutes రివిజన్ అయిపోవాలి. జస్ట్ 2 minutes త్వరగా రివైజ్ చేసేయండి. సరే గైస్, డన్. ఇప్పుడు చెప్పండి ఎలా డిసైడ్ చేస్తాం? ఒక పర్టికులర్ కాస్ట్ని ఫిక్స్డ్ కాస్ట్కి ఎలా డిసైడ్ చేయాలి? ఎందుకు కన్ఫ్యూజన్? గైస్, ఇట్స్ డిపెండ్స్ అపాన్ నంబర్ ఆఫ్ యూనిట్స్. నంబర్ ఆఫ్ యూనిట్స్ ఇంక్రీజ్ అవుతున్నా సరే డిక్రీజ్ అవుతున్నా సరే కాస్ట్ కాన్స్టాంట్గా ఉందంటే ఇట్ ఈస్ ఫిక్స్డ్ కాస్ట్. నంబర్ ఆఫ్ యూనిట్స్ ఇంక్రీజ్ అవుతే ఇంక్రీజ్ అవుతుంది, నంబర్ ఆఫ్ యూనిట్స్ డిక్రీజ్ అవుతే డిక్రీజ్ అవుతుంది. ఇదే కాస్ట్ వేరియబుల్ కాస్ట్. గైస్ ట్రస్ట్ మీ, నెగ్లెక్ట్ చేస్తే మాత్రం డెఫినెట్గా స్ట్రగుల్ అవుతాం. ఎందుకురా కాస్టింగ్ స్టార్ట్ అవుతుంది పేపర్ అన్న ఫీలింగ్ కూడా వస్తుంది కొన్నిసార్లు. సో జస్ట్ రివైజ్ చేయడానికి 2 to 3 minutes కన్నా ఎక్కువ టైం పట్టదు. మీరు దాన్ని ఫాలో అవ్వాలి. ఓకేనా? సో మరి చెప్పండి, నంబర్ ఆఫ్ యూనిట్స్తో పాటు చేంజ్ అయ్యే కాస్ట్ ఏది? అందరు రెస్పాండ్ అవ్వాలి. వేరియబుల్ కాస్ట్. నంబర్ ఆఫ్ యూనిట్స్ చేంజ్ అయినా సరే చేంజ్ అవ్వని కాస్ట్ ఏది? ఫిక్స్డ్ కాస్ట్. మరి మనము ఆ ఫిక్స్డ్ కాస్ట్ని వేరియబుల్ కాస్ట్ని ఇంకాస్త డెప్త్గా డిస్కస్ చేస్తున్నప్పుడు పర్ యూనిట్ ఏమవుతుంది, టోటల్ ఏమవుతుంది అనేది కూడా డిస్కస్ చేశాం. కరెక్టా? వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ ఆల్వేస్ ఎలా ఉంటుంది? కాన్స్టాంట్. ఫిక్స్డ్ కాస్ట్ ఇన్ టోటల్ ఎలా ఉంటుంది? కాన్స్టాంట్. రిమైనింగ్ 2 చేంజ్ అవుతాయి. కరెక్టా? అది కూడా ఎలా చేంజ్ అవుతాయి కావాలి నాకు. ఫిక్స్డ్ కాస్ట్ వేరియబుల్ కాస్ట్ ఇన్ టోటల్ చేంజ్ అవుతుంది. ఏ రిలేషన్షిప్లో చేంజ్ అవుతుంది? ఏ రిలేషన్షిప్లో చేంజ్ అవుతుంది? డైరెక్ట్ రిలేషన్షిప్. నంబర్ ఆఫ్ యూనిట్స్ ఇంక్రీజ్ అయితే ఆటోమేటిక్గా టోటల్ వేరియబుల్ కాస్ట్ ఇంక్రీజ్ అవుతుంది. కానీ నంబర్ ఆఫ్ యూనిట్స్ ఇంక్రీజ్ అయితే ఫిక్స్డ్ కాస్ట్ పర్ యూనిట్ ఏమవుతుంది? డిక్రీజ్ అవుతుంది. కాబట్టి ఏ రిలేషన్షిప్? ఇన్వర్స్ రిలేషన్షిప్ ఆర్ ఇండైరెక్ట్ రిలేషన్షిప్. గైస్ అట్ ఎనీ కాస్ట్, నేను చెప్పాను కదా ఈ చార్ట్ అనేది మనకు గుర్తుండాలి, కాస్ట్ బిహేవియర్. ఓకేనా? సరే, దీని తర్వాత ఏం డిస్కస్ చేస్తాం? మెయిన్గా కొన్ని టర్మాలజీ నేర్చుకున్నాం. కరెక్టా? వాట్ ఈస్ మీన్ బై కాస్ట్ డ్రైవర్? ఎనీ ఫ్యాక్టర్ విచ్ ఎఫెక్ట్ ద టోటల్ కాస్ట్. మనం టోటల్ కాస్ట్ని ఎఫెక్ట్ చేసే ఏ ఫ్యాక్టర్ అయినా సరే దాన్ని ఏమంటాం? కాస్ట్ డ్రైవర్ అంటాం. మనం ఏ పర్పస్ కోసం అయితే కాస్ట్ ఇంక్రీజ్ అవుతున్నామో దాన్ని ఏమంటాం? కాస్ట్ ఆబ్జెక్ట్. రిలవెంట్ రేంజ్ అంటే ఏంటి? మ్యాక్సిమం లెవెల్. విత్ ఇన్ ద రిలవెంట్ రేంజ్ వరకు మాత్రమే మనం డిస్కస్ చేసిన కాస్ట్ అన్నీ కూడా వ్యాలిడ్గా ఉంటాయి. వన్స్ రిలవెంట్ రేంజ్ క్రాస్ అయ్యామా ఇక్కడ ఉన్న ఫ్యాక్టర్స్ అన్నీ కూడా చేంజ్ అయ్యే స్కోప్ ఉంటుంది. కరెక్టా? చేంజ్ అవ్వచ్చు, అవుతాయని చెప్పలేము, చేంజ్ అవ్వచ్చు. నెక్స్ట్ ఇంకా లాస్ట్ ఏముంది? యాక్టివిటీ లెవెల్. యాక్టివిటీ లెవెల్ మీన్స్ అవుట్పుట్ లెవెల్.
నంబర్ ఆఫ్ యూనిట్స్ ప్రొడ్యూస్ చేసింది. కరెక్టా? చెప్పాం కదా, మన కెపాసిటీ 1 lakh యూనిట్స్ ఉన్నా సరే మనం ఈరోజు ఓన్లీ 50,000 యూనిట్సే ప్రొడ్యూస్ చేసాం. 50,000 ఈస్ కాల్డ్ యాక్టివిటీ లెవెల్, 1 lakh ఈస్ కాల్డ్ రిలవెంట్ రేంజ్. గైస్ అట్ ఎనీ కాస్ట్ అడిగినా గుర్తుండాలి, స్టార్టింగ్లో ఓన్లీ 2 hours 3 hours క్లాస్ పడడానికి మెయిన్ రీజన్ ఇదే. క్లాసెస్ 3 hours ఉన్నాయి, మిగతా టైం ఎంజాయ్ చేద్దామని మీరు అనుకుంటున్నారు. బట్ మేము చెప్తున్నాం, ఆ 3 hours వచ్చే బేసిక్స్ ఖచ్చితంగా ఏ రోజు ఆ రోజు 2-3 times రివిజన్ అవ్వాలి. మెయిన్ పర్పస్ అది గుర్తుంచుకోవాలి మనం. లేదు నెగ్లెక్ట్ చేశారని చెప్తున్నాం కదా, కాస్టింగ్ సిలబస్ జరుగుతూనే ఉంటుంది. కాస్టింగ్ అనే కాదు, ఏ సబ్జెక్ట్ అయినా అంతే. సిలబస్ మూవ్ ఆన్ అవుతుంటుంది, మిగతా వాళ్ళు బాగానే రెస్పాండ్ అవుతుంటారు, బట్ మీరు రెస్పాండ్ కాలేకపోతారు. మిగతా వాళ్ళందరూ అయ్యి మనం కాలేకపోతామంటే తప్పెవరు దొరికినట్టుగా? సార్ మనమే గెస్ట్ చేసుకోవాలి ఒకసారి. ఓకేనా? సరే, ఈ చార్ట్లు కూడా చూసాం. గ్రాఫ్ షిఫ్ట్ అవద్దు, తర్వాత చూద్దాం. ఒకసారి ఈ గ్రాఫ్స్ కింద ఈ నోట్ పాయింట్స్ ఉంటాయి, ఒకసారి ఓపెన్ చేయండి. గ్రాఫ్స్ కింద నోట్ పాయింట్స్ ఉంటాయి, 3 note points అనిపిస్తున్నాయా? వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎంసీక్యూ పార్ట్ ఆఫ్ వ్యూ. ఎంసీక్యూ పాయింట్ ఆఫ్ వ్యూ థింక్ చేసినప్పుడు వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఒకసారి చూడండి. ఇఫ్ ద రిలవెంట్ రేంజ్ ఇంక్రీజెస్ దెన్ ఫిక్స్డ్ కాస్ట్ విల్ ఇంక్రీజ్. గుర్తుందా? రిలవెంట్ రేంజ్ ఇంక్రీజ్ అయ్యి మనం మూవ్ ఆన్ అయ్యామనుకోండి, మన ఎగ్జాంపుల్లో క్లాస్కి 10 members స్టూడెంట్స్, 10 members స్టూడెంట్స్ ఉన్నప్పుడు రెంట్ ఎంత? 10,000. ఇప్పుడు ఒకవేళ ఈ నంబర్ 15కి ఇంక్రీజ్ అయిందంటే ఆటోమేటిక్గా రెంట్ ఏమవుతుంది? 20,000 అవుతుంది. నథింగ్ బట్ ఇంకొక ఎక్స్ట్రా స్పేస్ తీసుకోవాలి, దానికి కూడా 10,000 రెంట్ పే చేయాలని తీసుకున్నాం. అంటే విత్ ఇన్ ద రిలవెంట్ రేంజ్ ఉన్నంత వరకు ఫిక్స్డ్ కాస్ట్ కాన్స్టెంట్గా ఉంటుంది. బట్ వన్స్ ఆ రిలవెంట్ రేంజ్ క్రాస్ అయ్యి మీరు మూవ్ ఆన్ అయ్యారా, డెఫినెట్గా ఫిక్స్డ్ కాస్ట్ కూడా ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పుడు చదవండి ఇది. ఇఫ్ ద రిలవెంట్ రేంజ్ ఇంక్రీజెస్ దెన్ ఫిక్స్డ్ కాస్ట్ విల్ ఇంక్రీజ్. ఎగ్జాంపుల్ రెంట్. ఈజ్ ఇట్ క్లియర్? వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎంసీక్యూ. ఇన్ షార్ట్ పీరియడ్ higher percentage of cost is viewed as fixed. In long period, higher percentage of cost is viewed as variable cost. What is mean by these two terms? చూద్దాం. ఈ 2 sentences meaning ఏంటి? In short period, higher percentage of viewed as called as fixed cost. Let's say in January, February, సేమ్ అలాగే అప్ టు డిసెంబర్ వరకు తీసుకుంటున్నా. అప్ టు డిసెంబర్, ఓకేనా? 2021 ఇది. నెక్స్ట్ 2022 తీసుకుంటా, 2023 తీసుకుంటా, సేమ్ అలాగే 2024 కూడా తీసుకుంటా. 4 years, ఓకేనా? ఓన్లీ 2021 డేటా చూడండి. జనవరిలో నేను 1 lakh రెంట్ పే చేశాను అంటే డిసెంబర్ వరకు కూడా ఎంత పే చేస్తాను? డిసెంబర్ వరకు కూడా ఎంత రెంట్ పే చేస్తా? 1 lakh పే చేస్తాను. కరెక్టా? మరి 2022 అయ్యేపాటికి 1 lakh పే చేస్తానా, ఎక్స్ట్రా పే చేస్తాను? ఖచ్చితంగా ఓనర్ వచ్చేసి 5% ఇంక్రీజ్ చేయమంటాడు. కరెక్టా? రెంట్. కాబట్టి అప్పుడు ఏం పే చేస్తాను? లెట్స్ సే 1,05,000 రూపీస్ పే చేస్తాను. ఇక డిసెంబర్ వరకు ఎంత పే చేస్తాను? 1,05,000. దాని తర్వాత మరి ఇంకొక 5,000 ఇంక్రీజ్ చేస్తాడు నెక్స్ట్ ఇయర్. లెట్స్ సే 1,10,000 అనుకుందాం. అప్ టు డిసెంబర్ వరకు ఎంత పే చేస్తాను? 1,10,000. 2024కి 10,000 ఇంక్రీజ్ చేస్తాడు అనుకుందాం. సో ఇక్కడ 1,20,000 పే చేస్తాను జనవరిలో. సేమ్ అలాగే డిసెంబర్లో కూడా 1,20,000. నథింగ్ బట్ జనవరి టు డిసెంబర్ 1,20,000, 1,20,000, 1,20,000 పే చేసుకుంటూ వస్తాం. నా ఓన్లీ 2021 చూడండి. ఓన్లీ 2021 డేటా చూస్తే మనకు రెంట్ అనేది కాన్స్టెంట్ ఉందా, చేంజ్ అవుతుందా? జస్ట్ 1 minute. సరే, 2021 డేటా మాత్రమే చూడండి. రెంట్ కాన్స్టెంట్ ఉందా, చేంజ్ అవుతుందా? కాన్స్టెంట్. ఓన్లీ 2022 డేటా చూడండి, కాన్స్టెంటా, చేంజ్ చేస్తాం? ఓన్లీ 2023 డేటా, ఓన్లీ 2024 డేటా కాన్స్టెంట్. కరెక్టా? అంటే పర్టికులర్గా మీరు విత్ ఇన్ ద 1 year చూసినప్పుడు, షార్ట్ పీరియడ్ చూసినప్పుడు అన్నీ కూడా ఎలా కనిపిస్తున్నాయి? కాన్స్టెంట్ లాగే కనిపిస్తున్నాయి, ఫిక్స్డ్ లాగే కనిపిస్తున్నాయి. కరెక్టా? ఇప్పుడు ఇది చదవండి. ఇన్ షార్ట్ పీరియడ్ హైయర్ పర్సెంటేజ్ ఆఫ్ కాస్ట్ ఈజ్ వ్యూడ్ యాజ్ ఫిక్స్డ్. అంటే విత్ ఇన్ 1 year. షార్ట్ పీరియడ్ అంటే ఎంత? బిలో 1 year. విత్ ఇన్ 1 year తీసుకున్నప్పుడు ప్రతి కాస్ట్ కూడా ఎలా కనిపిస్తుంది మీకు? కాన్స్టెంట్గా ఉన్నట్టే కనిపిస్తుంది, ఫిక్స్డ్ లాగే కనిపిస్తుంది. బట్ లాంగ్ పీరియడ్, ఇప్పుడు 2021కి 2022కి కంపేర్ చేయండి. ఫిక్స్డ్ కాస్ట్ సేమ్ ఉందా, చేంజ్ అయిందా? 2022 టు 2023 చేంజ్ అయిందా, సేమ్ ఉందా? 2023 టు 2024 చేంజ్ అయింది. ఓవరాల్గా 21 టు 24 చూడండి ఏమవుతుంది? సేమ్ ఉందా, చేంజ్ అవుతుందా?
ఇప్పుడు ఇది చదవండి. ఇన్ లాంగ్ పీరియడ్ టైం హైయర్ పర్సంటేజ్ ఆఫ్ కాస్ట్ ఈజ్ వ్యూడ్ యాజ్ వేరియబుల్ కాస్ట్. క్లారిటీ వస్తుందా? మీరు సింపుల్గా చెప్పాలంటే షార్ట్ పీరియడ్లో చూసినప్పుడు ఏ కాస్ట్ అయినా సరే మనకు ఫిక్స్డ్ కాస్ట్లా కనిపిస్తుంది. అది ఫిక్స్డ్ అవ్వచ్చు, వేరియబుల్ అవ్వచ్చు. షార్ట్ పీరియడ్ తీసుకున్నప్పుడు ఫిక్స్డ్లా అనిపిస్తుంది. బట్ లాంగ్ పీరియడ్ తీసుకున్నప్పుడు ఎలా అవుతుంది? అది వేరియబుల్గా చేంజ్ అవుతుంది. సరే, ఒకసారి 3 సెంటెన్సెస్ కూడా చదవండి. 3 పాయింట్స్ కూడా గుర్తుండాలి. వెరీ ఇంపార్టెంట్ ఫర్ MCQs. సో గైస్ ఒకసారి చూడండి, ఇక్కడ మనకు ఓవరాల్గా కాస్టింగ్ బేసిక్స్ 2 పార్ట్స్ ఉంటుంది. ఓకేనా? కాస్టింగ్ బేసిక్సే 2 పార్ట్స్ ఉంటుంది. ఇంతవరకు మనం డిస్కస్ చేసుకున్నది పార్ట్ 1. ఓకేనా? పార్ట్ 1లో మనం మెయిన్గా దేని మీద కాన్సన్ట్రేషన్ చేసాము? ఫిక్స్డ్ కాస్ట్, వేరియబుల్ కాస్ట్ గురించి మాత్రమే కాన్సన్ట్రేషన్ చేసాము. కానీ ఫిక్స్డ్ కాస్ట్ని వేరియబుల్ కాస్ట్నిగా డివైడ్ చేయాలి అంటే మనకి ఒక బేస్ ఉండాలి. ఆ బేస్ ఏంటి అంటే యాక్టివిటీ లెవెల్. నథింగ్ బట్ నంబర్ ఆఫ్ యూనిట్స్ని ఎన్ని ప్రొడ్యూస్ చేస్తున్నాము అనే పాయింట్ని బేస్ చేసుకొని ఏది వేరియబుల్ కాస్ట్, ఏది ఫిక్స్డ్ కాస్ట్ అని డిఫైన్ చేస్తాం. కరెక్టా? కానీ కాస్ట్ని చాలా కేటగిరీ వైజ్గా డివైడ్ చేయొచ్చు, నంబర్ ఆఫ్ వేస్తో డిఫైన్ చేయొచ్చు. సో ఇప్పుడు మీకు నెక్స్ట్ ఉన్న కాన్సెప్ట్ క్లాసిఫికేషన్ ఆఫ్ కాస్ట్. బట్ ఫర్ టైం బీయింగ్ ఫస్ట్ అక్కడ ఉన్న టర్మినాలజీస్ మొత్తం నేర్చుకున్న తర్వాత ఇది డిస్కస్ చేస్తే ఇంకా బాగా అర్థమవుతుంది. ఓకేనా? కాబట్టి ఇక్కడతో నేను పార్ట్ 1ని స్టాప్ చేసి మీరు కింద స్క్రోల్ డౌన్ చేస్తే చార్ట్స్, టర్మినాలజీ ఉంటాయి. ఆ టర్మినాలజీ తర్వాత డిస్కస్ చేద్దాం. లెట్స్ మూవ్ ఆన్ టు పార్ట్ 2. పార్ట్ 2 ఇంకా లేదు, ఇంకా టైం ఉంది దానికి, ఇప్పుడే కాదు, చాలా టైం ఉంది ఇంకా. సో పార్ట్ 2 ఒకసారి పార్ట్ 2లో ఓపెన్ చేస్తే డిఫరెంట్ కాస్ట్ క్లాసిఫికేషన్స్ మరీ కనిపిస్తాయి మీకు. కాస్ట్ క్లాసిఫికేషన్స్ డిఫరెంట్ వేస్లో కనిపిస్తాయి. సో అవన్నీ ఆలోచించకుండా నేను ఫస్ట్ అసలు కాస్ట్ ఏ కేటగిరీ ఆఫ్ కాస్ట్ ఉన్నాయో డిస్కస్ చేద్దాం. దాని తర్వాత క్లాసిఫికేషన్స్ కోసం వెళ్దాం. ఓకేనా? సో ఒకసారి చూడండి, జాగ్రత్తగా వినండి. మనం ఇంతవరకు ఫిక్స్డ్ కాస్ట్ అంటే ఏంటి, వేరియబుల్ కాస్ట్ అంటే ఏంటో చూసాం. కరెక్టా? ఇప్పుడు ఎక్స్పైర్డ్ కాస్ట్ అంటే ఏంటి, అన్ఎక్స్పైర్డ్ కాస్ట్ అంటే ఏంటో చూడాలి. వాట్ ఈజ్ మీన్ బై ఎక్స్పైర్డ్ కాస్ట్, వాట్ ఈజ్ మీన్ బై అన్ఎక్స్పైర్డ్ కాస్ట్ పార్ట్ 2లో ఉంటుంది ఇది. ఓకేనా? డోంట్ వరీ, అన్నీ కవర్ చేస్తాను. కాకపోతే మీకు 1 by 1 క్లారిటీ ఇస్తాను. దాని తర్వాత క్లాసిఫికేషన్స్ కోసం వెళ్దాం. సరే గైస్ ఒకసారి చూడండి. లెట్స్ సే నేను ఒక 10 ప్రోడక్ట్స్ కొన్నాను, 10 ఐటమ్స్ ప్రోడక్ట్స్ కొన్నాను. ఈచ్ ఐటమ్ 5 రూపీస్ పెట్టి కొన్నాను. పర్చేజ్ 10 ఐటమ్స్ కొన్నాను, ఈచ్ వన్ 5 రూపీస్ పెట్టి పర్చేస్ చేశాను. ఎంత అవుతుంది కాస్ట్ నాకు? 50 రూపీస్. కరెక్టా? 50 ఏంటి నాకు, ఇన్కమా ఎక్స్పెన్సా? 50 ఇన్కమా ఎక్స్పెన్సా? ఎలా చెప్పారు ఎక్స్పెన్స్ అని? పర్చేజెస్ కాబట్టి. కరెక్టా? ఇప్పుడు ఈ 10 యూనిట్స్ నేను ఏం చేస్తున్నానంటే, ఇప్పుడు ఈ 10 యూనిట్స్లో 6 యూనిట్స్ సేల్ చేశాను, 4 యూనిట్స్ నా దగ్గరే ఉన్నాయి. ఓకేనా? అవుట్ ఆఫ్ 10 యూనిట్స్ 6 యూనిట్స్ సేల్ చేశాను, 4 యూనిట్స్ స్టాక్లో అలాగే ఉన్నాయి, క్లోజింగ్ స్టాక్లో. ఇది క్లియర్? ఒక్కొక్క యూనిట్ని ఇప్పుడు 10 రూపీస్కి సేల్ చేశాను. ఒక్కొక్క యూనిట్ని 10 రూపీస్కి సేల్ చేశాను ఇప్పుడు.
6 ఇంటూ 10, 10 రూపీస్కి సేల్ చేశాను. సో నాకు ఎంత వస్తుంది అమౌంట్? 60 ఏంటి, కాస్ట్ రెవెన్యూనా? రెవెన్యూ. బాగా అబ్జర్వ్ చేసి చెప్పండి, నేను సేల్ చేసింది ఎన్ని యూనిట్స్? 6 యూనిట్స్. 6 యూనిట్స్ మీద నేను ఎంత కాస్ట్ ఇంకర్ అయ్యాను? 6 యూనిట్స్ మొత్తానికి ఈచ్ యూనిట్ 5 రూపీస్, అంటే 6 యూనిట్స్కి ఎంత కాస్ట్ ఇంకర్ అయ్యాను? 30 రూపీస్. సో గైస్ బాగా అబ్జర్వ్ చేయండి, నేను పర్చేస్ చేసింది ఎన్ని యూనిట్స్? గైస్ చెప్పాలి, పర్చేస్ చేసిన యూనిట్స్ ఎన్ని? ఎంతకు పర్చేస్ చేశాను ఈచ్ వన్? 5 రూపీస్. టోటల్ కాస్ట్ ఎంత ఇంకర్ అయ్యాను? 50. ఎన్ని యూనిట్స్ సేల్ చేశాను? ఎంతకు సేల్ చేశాను ఒక్కొక్కటి? 10 రూపీస్. ఎంత వచ్చింది రెవెన్యూ నాకు? 60. అంటే సేల్ చేసింది 6 యూనిట్స్. నేను అడుగుతున్న క్వశ్చన్ జాగ్రత్తగానండి, 6 యూనిట్స్ మీద నేను ఇంకర్ అయిన కాస్ట్ ఎంత? 30. మీరు అబ్జర్వ్ చేయండి, ఈ 30 రూపీస్ ఫస్ట్ నేను ఇంకర్ అయ్యాను, ఈ ప్రోడక్ట్ని సేల్ చేయడం ద్వారా రికవరీ కూడా చేసుకున్నాను, కరెక్టా? 6 యూనిట్స్ మీద 5 రూపీస్ కాస్ట్ ఇంకర్ అయ్యాను, నేను ఇంకర్ అయిన కాస్ట్ రికవరీ కూడా చేసుకున్నానా లేదా? ఎలా చెప్తున్నారు రికవర్ చేసుకున్నానని? సేల్ చేశాను కాబట్టి. సేల్ చేశానంటే దాని మీద పెట్టిన ఇన్వెస్ట్మెంట్ రిటర్న్ వచ్చినట్టే కదా నాకు. అంటే అమౌంట్ ఇంకర్ అయ్యాను, ఎక్స్పెండిచర్ ఇంకర్ అయ్యాను, అట్ ద సేమ్ టైం సేల్ చేసి రికవర్ కూడా చేసుకున్నాను. 2 కండిషన్స్, ఇంకర్ అయి ఉండాలి, రిక్వైరీ కూడా అయి ఉండాలి. 2 కండిషన్స్ సాటిస్ఫై అయితే దిస్ కాస్ట్ ఈస్ సెట్ టు బి ఎక్స్పైర్డ్ కాస్ట్. దిస్ కాస్ట్ ఈస్ సెట్ టు బి ఎక్స్పైర్డ్ కాస్ట్. క్లారిటీ వస్తుందా? కండిషన్స్ ఏంటి? ఇంకర్ అవ్వాలి, దాన్ని రికవరీ కూడా చేసుకుని ఉండాలి. సో మరీ చెప్పండి, ఎన్ని యూనిట్స్ పర్చేస్ చేశాను నేను? ఎన్ని సేల్ చేశాను? ఇంకా ఎన్ని బ్యాలెన్స్ ఉన్నాయి? ఆ 4 ఎక్కడ ఉంటాయి? క్లోజింగ్ స్టాక్లో ఉన్నాయి, కరెక్టా? క్లోజింగ్ స్టాక్లో ఉన్నాయంటే సేల్ అయ్యాయనా అవ్వలేదనా? అవ్వలేదు. అంటే ఆ 4 యూనిట్స్ మీద నేను ఇంకర్ అయిన కాస్ట్ ఎంత? 20. 4 ఇంటూ 5, 20. రికవర్ అయ్యిందా అవ్వలేదా? అవ్వలేదు. 4 యూనిట్స్ మీద నేను ఇంకర్ అయిన కాస్ట్ రికవర్ అవ్వలేదు, ఎందుకంటే సేల్ చేస్తే రికవర్ అవుతుంది. యాజ్ ఆఫ్ నౌ రికవర్ అవుతుందా? లేదు. దట్స్ వై నేను ఈ 4 యూనిట్స్ మీద ఇంకర్ అయిన కాస్ట్ 20 రూపీస్ ఏదైతే ఉందో దిస్ ఈస్ సెట్ టు బి అన్ఎక్స్పైర్డ్ కాస్ట్. అన్ఎక్స్పైర్డ్ కాస్ట్. క్లారిటీ వస్తుందా గైస్? మీరు ఇక్కడ ప్రాఫిట్ ఎంత వచ్చిందో ఆలోచిస్తున్నారు, దట్ ఈస్ నాట్ మ్యాటర్. అసలు అది మ్యాటరే కాదు, మీరు పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు. మీరు పర్టికులర్ పార్ట్ మీద ఎంత కాస్ట్ ఇంకర్ అయ్యారు, రికవరీ అయ్యిందా లేదా? క్లారిటీ వస్తుందా? లేదు, ఇది 10 రూపీస్ కాకుండా 5 రూపీస్కే సేల్ చేశాను అనుకోండి, ఇప్పుడు మీకున్న డౌట్ కూడా పోతుంది. సరే, 5 రూపీస్కే సేల్ చేశాను, అది కూడా. నేను ఇంకర్ అయిన కాస్ట్ ఎంత? ఓవరాల్గా పర్చేస్ చేసిన యూనిట్స్ ఎన్ని? 10. ఈచ్ వన్ ఎంత పర్చేస్ చేశాను? టోటల్ కాస్ట్ ఎంత ఇంకర్ అయ్యాను? ఎన్ని సేల్ చేశాను? 6 సేల్ చేయడం ద్వారా ఎంత కాస్ట్ రికవర్ చేసుకున్నాను? 30. ఇంకర్ అయ్యాను, రికవరీ కూడా అయింది, కాబట్టి ఆ కాస్ట్ ఏమంటాం ఇప్పుడు? ఎక్స్పైర్డ్ కాస్ట్. బట్ రిమైనింగ్ యూనిట్స్ ఎన్ని ఉన్నాయి ఇంకా? సేల్ అయ్యాయా అవ్వలేదా? అవ్వలేదు. కాబట్టి 4 యూనిట్స్ మీద నేను ఇంకర్ అయిన కాస్ట్ రికవర్ అయ్యిందా అవ్వలేదా? అవ్వలేదు. దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ అన్ఎక్స్పైర్డ్ కాస్ట్. ఈజ్ ఇట్ క్లియర్? చాలా సింపుల్ ఎగ్జాంపుల్, వెరీ 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 ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్ డెఫినేషన్. ఎగ్జామినేషన్ డెఫినేషన్స్కి చాలా ఇంపార్టెంట్. ఒకసారి చూద్దాం మరి. ఇక్కడ చూడండి, ఎక్స్పైర్డ్ కాస్ట్ రికవర్డ్ ఇన్ ద కరెంట్ పీరియడ్. మనం రికవర్డ్ ఇన్ ద కరెంట్ పీరియడ్ అంటే ఆల్రెడీ ఇంకర్ అయిన తర్వాత కదా రికవర్ చేసుకుంటాం. ఎగ్జాంపుల్ COGS, కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్. మీకు ఇంకా కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అంటే టర్మినాలజీ ఇంకా ఐడియా ఉండకపోవచ్చు. సింపుల్గా చెప్పాలంటే మనం సేల్ చేసిన యూనిట్స్ మీద మనం ఇంకర్ అయిన కాస్ట్. మనం ఏవైతే యూనిట్స్ సేల్ చేసామో వాటి మీద కాస్ట్ ఇంకర్ అంటాం కదా. మన ఎగ్జాంపుల్ ఎన్ని యూనిట్స్ సేల్ చేసాము? 6. వాటి మీద ఎంత కాస్ట్ ఇంకర్ అయ్యాము? 30. 30 ఈస్ కాల్డ్ COGS. ఫర్ టైమింగ్ అలా గుర్తుపెట్టుకోండి. COGS గురించి ఇన్డెప్త్గా డిస్కస్ చేద్దాం. అన్ఎక్స్పైర్డ్ కాస్ట్. అన్ఎక్స్పైర్డ్ కాస్ట్ నాట్ రికవర్డ్ ఇన్ ద రిలవెంట్ పీరియడ్. రికవర్ అవ్వలేదంటే అవి ఎక్కడుంటాయి ఇంకా స్టాక్స్ అంతా కూడా? క్లోజింగ్ స్టాక్. సో ఎగ్జాంపుల్ కాస్ట్ ఆఫ్ ఇన్వెంటరీ, మన క్లోజింగ్ స్టాక్లో ఉన్న ఇన్వెంటరీ కాస్ట్. క్లారిటీ వస్తుందా? ఈజ్ ఇట్ క్లియర్? ఫస్ట్ ఒకసారి డెఫినేషన్ చదవండి. డెఫినేషన్ కాదు, జస్ట్ ఆ పాయింట్స్ చదవండి.
కేస్ కింద ఒకసారి చూడండి, మనకి ఎగ్జాంపుల్ ఉంది. 10 kgs రైస్, ఈచ్ వన్ ఎంత కొన్నాను? 50 రూపీస్. అంటే ఓవరాల్గా నేను ఇన్కర్ అయిన కాస్ట్ ఎంత? 500. పర్చేస్ చేసిన కేజీస్ ఎన్ని? 10 kgs, కరెక్టా? బట్ సేల్ చేసింది ఎంత? 6 kgs. ఈచ్ వన్ ఎంతకు సేల్ చేశాను? అంటే 480 రూపీస్కి సేల్ చేశాను, కరెక్టా? బట్ నేను సేల్ చేసిన 6 kgs మీద నేను ఇంకర్ అయిన కాస్ట్ ఎంత? సేల్ చేసిన 6 kgs మీద నేను ఇంకర్ అయిన కాస్ట్ ఎంత? 300. 6 into 50, అంతే కదా? సో 300 రూపీస్ కాస్ట్ ఇంకర్ అయ్యాను, 180 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది ఇక్కడికి. కేస్ బాగా ఆలోచించండి, నేను సేల్ చేసిన యూనిట్స్ ఎన్ని కేజీస్ సేల్ చేశాను? 6 kgs మీద నేను కాస్ట్ ఎంత ఇంకర్ అయ్యాను? 300 ఓన్లీ, కరెక్టా? అంటే ఇంకా ఎన్ని కేజీస్ సేల్ చేయాల్సి ఉంది? 4 kgs క్లోజింగ్ స్టాక్లో ఉంది కదా. ఈ 4 kgs మీద ఈచ్ కేజీ మీద ఎంత కాస్ట్ ఇంకర్ అయ్యాను? 50. అంటే ఓవరాల్గా ఎంత కాస్ట్ పెండింగ్ ఉంది? ఇంకా 200. ఇది రికవర్ అయిందా అవ్వలేదా? ఇది రికవర్ అయిందా అవ్వలేదా? అయింది. సో 300 ఇస్ కాల్డ్ ఎక్స్పైర్డ్ కాస్ట్, 200 ఇస్ కాల్డ్ అన్ఎక్స్పైర్డ్ కాస్ట్. అంటే ఈ 500 రూపీస్ని 2 కేటగిరీస్గా డివైడ్ చేస్తున్నాం. ఒకటి ఎక్స్పైర్డ్, ఇంకొకటి అన్ఎక్స్పైర్డ్. ఎక్స్పైర్డ్ అంటే ఏంటి? ఇంకర్ అయి ఉండాలి, రికవరీ కూడా అయి ఉండాలి. అన్ఎక్స్పైర్డ్ అంటే ఏంటి? ఇంకర్ అయ్యాము బట్ ఇంకా దానికి సంబంధించి మనం ఇంకర్ అయిన కాస్ట్ రికవరీ అవ్వలేదు. దట్ ఈస్ కాల్డ్ అన్ఎక్స్పైర్డ్ కాస్ట్. గుర్తుంటుందా? ఇక్కడ ప్రాఫిట్ రావచ్చు, లాస్ రావచ్చు, ఇట్ డస్ నాట్ మ్యాటర్. ఓకేనా? ప్రాఫిట్ వస్తుందా, లాస్ వస్తుందా సెకండరీ, అవన్నీ. ఫర్ టైం బీయింగ్ మనము రికవర్ చేసుకున్నామా లేదా, అదొకటి ఇంపార్టెంట్. ఇజ్ ఇట్ క్లియర్? సార్ నోట్ డౌన్ చేసుకుంటుంది. సో ఇంతవరకు మెయిన్గా మనము 2 types ఆఫ్ క్లాసిఫికేషన్స్ చూసాం. ఒకటి ఫిక్స్డ్ కాస్ట్, వేరియబుల్ కాస్ట్. సెకండ్ వన్ ఎక్స్పైర్డ్ కాస్ట్, అన్ఎక్స్పైర్డ్ కాస్ట్. సో ఇఫ్ యూ ఆర్ కంఫర్టబుల్ విత్ దీస్ 2 కాన్సెప్ట్స్, దెన్ వీ కెన్ మూవ్ ఆన్ టు థర్డ్ వన్. ఏమైనా డౌట్ ఉందా? షూరా? నెక్స్ట్ వన్, ప్రోడక్ట్ కాస్ట్, పీరియడ్ కాస్ట్. చూద్దాం ప్రోడక్ట్ కాస్ట్ అంటే ఏంటి, పీరియడ్ కాస్ట్ అంటే ఏంటి. గైస్ మనకు ఆల్వేస్ ఏ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ తీసుకున్నా మనం కాస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ థింక్ చేయాలి. కాబట్టి ఫ్యాక్టరీ పాయింట్ ఆఫ్ వ్యూ ఎక్కువ థింక్ చేయాలి, కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూ కాదు, ఫ్యాక్టరీ పాయింట్ ఆఫ్ వ్యూ. ఎందుకంటే మనకి మిషనరీస్, ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా ఫ్యాక్టరీలో ఉంటాయి కదా. కంపెనీలో ఉంటాయన్న గ్యారంటీ ఉంటుందా? కంపెనీలో సర్వీస్ బేస్ ఎక్కువ ఉంటుంది కానీ ప్రోడక్ట్ బేస్ ఎక్కువ ఉండదు, కరెక్టా? బట్ ఫ్యాక్టరీస్లో ప్రోడక్ట్ బేస్ ఎక్కువ ఉంటుంది. సో మెయిన్గా ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా ఫ్యాక్టరీసే ఎక్కువ తీసుకుంటాం కాస్టింగ్లో. సో ఏ ఫ్యాక్టరీ అయినా సరే డెఫినెట్గా 3 డిపార్ట్మెంట్స్ మినిమం ఉంటాయి. ఆ 3 డిపార్ట్మెంట్స్ ఏంటి అంటే, ఒకటి మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్, అంటే ఎక్కడైతే ప్రొడక్షన్ జరుగుతుందో ఆ డిపార్ట్మెంట్. దీని తర్వాత అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్, లాస్ట్ వన్ సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ డిపార్ట్మెంట్. సో ఓవరాల్గా 3 డిపార్ట్మెంట్స్ మనకు ఉంటాయి. మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్, అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ డిపార్ట్మెంట్. మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? ప్రోడక్ట్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది, అంటే మెయిన్ ఫ్యాక్టరీ. ఓకేనా? ప్రోడక్ట్ని మొత్తం ఇక్కడే ప్రొడ్యూస్ అవుతాయి. అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ అనేది సపోర్టింగ్ డిపార్ట్మెంట్. లైక్ వాళ్ళకి కావాల్సిన రా మెటీరియల్ ఎక్కడి నుంచి పర్చేస్ చేయాలి, ఎక్కడ తక్కువ కాస్ట్ దొరుకుతాయి, ఎప్పుడు సప్లై చేయాలి, ఇవన్నీ కూడా చూసుకుంటుంటుంది, బేసిక్ నీడ్స్ అన్నీ కూడా. సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఏం చేస్తుంది? ప్రోడక్ట్ని సేల్ చేయడం అవ్వచ్చు, వాటిని డిస్ట్రిబ్యూట్ చేయడం అవ్వచ్చు, క్లయింట్ లొకేషన్కి పంపించడం అవ్వచ్చు గూడ్స్ని, ఇలాంటివన్నీ చేస్తుంటుంది. ఫస్ట్ ఈ 3 డిపార్ట్మెంట్స్ క్లారిటీ వచ్చింది కదా, ఏ వర్క్ చేస్తాయి అన్నది. ఇవి రెండు కూడా సపోర్టింగ్ యాక్టివిటీసే. మెయిన్ ప్రొడక్షన్ అంతా ఎక్కడ జరుగుతుంది? ఓన్లీ మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్. ఇప్పుడు చాలా జాగ్రత్తగా వినండి, మనము మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్లోనూ కాస్ట్ ఇంకర్ అవుతాం, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్లోనూ కాస్ట్ ఇంకర్ అవుతాం, అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లోనూ కాస్ట్ ఇంకర్ అవుతాం. ఈ 3 types ఆఫ్ కాస్ట్ని ఏది పీరియడ్ కాస్ట్, ఏది ప్రోడక్ట్ కాస్ట్ అనేది డివైడ్ చేయాలి. పీరియడ్ కాస్ట్ అంటే ఏంటి, ప్రోడక్ట్ కాస్ట్ అంటే ఏంటి అనేది డివైడ్ చేయాలి మనం. సో ఇప్పుడు ప్రొడక్షన్ అంతా ఎక్కడ జరుగుతుంది? మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్. అసలు ప్రొడక్షన్ ఎందుకు జరుగుతుంది? ప్రోడక్ట్ని ప్రొడ్యూస్ చేయడానికి, కరెక్టా? కాబట్టి మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్లో ఇంకర్ అయ్యే ఏ కాస్ట్ అయినా సరే అది
ప్రోడక్ట్ కాస్టే అవుతుంది. క్లారిటీ వస్తుందా? మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్ విల్ వర్క్ ఓన్లీ టు ప్రొడ్యూస్ ద ప్రోడక్ట్. దట్స్ వై వాట్ ఎవర్ ద కాస్ట్ వి ఇంకర్డ్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్ ఈజ్ కాల్డ్ యాజ్ ప్రోడక్ట్ కాస్ట్. మరి అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లోను సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ డిపార్ట్మెంట్లోను ప్రొడక్షన్ జరుగుతుందా? జరగదు. అవి జస్ట్ సపోర్టింగ్ సర్వీసెస్ మాత్రమే ప్రొవైడ్ చేస్తాయి. కాబట్టి మనం ఈ 2 డిపార్ట్మెంట్స్లో ఇంకర్ అయ్యే కాస్ట్ని పీరియడ్ కాస్ట్ అంటాం. పీరియడ్ కాస్ట్, పీరియడ్ కాస్ట్, పీరియాడిక్ బేసిస్ పేమెంట్ జరుగుతుంది అక్కడ, పీరియడ్ కాస్ట్. ఫస్ట్ ఇది అబ్జర్వ్ చేయండి, బట్ కాన్సెప్ట్ ఇక్కడతో అయిపోలేదు. ఇప్పుడు కొన్ని అసలైన కొన్ని పాయింట్స్ యాడ్ అవుతాయి. ఫస్ట్ ఇది ఒకసారి అబ్జర్వ్ చేయండి, క్లియర్గా ఉందా పిక్చర్ అంతా? మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్లో ప్రోడక్ట్స్ ప్రొడ్యూస్ అవుతాయి కాబట్టి మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్లో ఏ కాస్ట్ ఇంకర్ అయినా సరే ఇట్ ఈస్ ప్రోడక్ట్ కాస్ట్. మిగతా 2 డిపార్ట్మెంట్స్లో ప్రోడక్ట్ ప్రొడ్యూస్ అవుతుందా? అవ్వదు. కాబట్టి ఆ 2 డిపార్ట్మెంట్స్లో ఇంకర్ ఏ కాస్ట్ అయినా సరే ఏమవుతుంది? అది పీరియడ్ కాస్ట్. యాజ్ ఆఫ్ ఏమైనా డౌట్ ఉందా? జస్ట్ ఒక 30 సెకండ్స్ అబ్జర్వ్ చేయండి ఫస్ట్ దాన్ని. ఈజ్ ఇట్ క్లియర్? నా జాగ్రత్తగా వినండి, అసలు ఆ పేర్లు ఎందుకు వచ్చాయో ఇప్పుడు ఇంపార్టెంట్. గైస్ నేను కాన్సెప్ట్ చెప్తున్నాను, ఆల్వేస్ షార్ట్ కట్స్ గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయొద్దు. ఇంతవరకు మీకు చెప్పింది ఏ డిపార్ట్మెంట్లో కాస్ట్ ఇంకర్ అవుతామని. ఇప్పుడు ఆ కాస్ట్ ఇంకర్ అయిన వాటికి ఆ పేరు ఎందుకు వచ్చిందో చెప్తున్నాను. అల్టిమేట్గా మీరు లాస్ట్లో షార్ట్ కట్సే గుర్తుపెట్టుకుంటాం సార్ అంటే మన క్లాస్ అటెంప్ట్ నుంచి ఆల్రెడీ ఎంసీక్యూస్ ప్రొసీజర్ స్టార్ట్ చేశారు, కరెక్టా? ఎంసీక్యూస్ ప్రొసీజర్స్లో ఏ క్వశ్చన్కి కూడా షార్ట్ కట్స్ వర్కౌట్ అవ్వవు. యూ షుడ్ నో కాన్సెప్ట్. ఓకేనా? సరే జాగ్రత్తగా వినండి. నేను మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్లో ప్రోడక్ట్ని ప్రొడ్యూస్ చేస్తున్నాను, కరెక్టా? ఏ ప్రోడక్ట్ని ప్రొడ్యూస్ చేసినా సరే పేమెంట్ అన్నది ప్రోడక్ట్ వైజ్ ఉంటుంది. ఏ ప్రోడక్ట్కి ఎంత కాస్ట్ ఇంకర్ అయ్యాను అనేది క్లారిటీగా తెలుస్తుంది నాకు. ఏ ప్రోడక్ట్కి ఎంతెంత కాస్ట్ ఇంకర్ అయ్యాను అంటే పేమెంట్ అనేది ఎలా ఉంటుంది? మనం పే చేసే పేమెంట్ అనేది ఎలా ఉంటుంది? ప్రోడక్ట్ వైజ్ ఉంటుంది. కాబట్టి మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్లో ఇంకర్ అయ్యే ప్రతి కాస్ట్ని కూడా ప్రోడక్ట్ కాస్ట్ అని అంటాము. క్లారిటీ వస్తుందా? మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్లో పే చేసే ప్రతి పేమెంట్ కూడా ప్రోడక్ట్ వైజే ఉంటుంది. కాబట్టి అక్కడ ఇంకర్ అయ్యే కాస్ట్లన్నింటినీ కూడా ప్రోడక్ట్ కాస్టే అంటాం. గైస్ ఇక్కడ మీకు కొన్ని చిన్న చిన్న డౌట్లు రావచ్చు కొంతమందికి, బట్ కాన్సెప్ట్ కంప్లీట్ అయ్యేంత వరకు ఆ డౌట్ అలాగే పెట్టుకోండి కాసేపు, ఎందుకంటే ఫర్దర్గా క్లారిఫై అవుతుంది ఆ డౌట్. ఐ కెన్ గెస్ కొన్ని క్వశ్చన్స్ వస్తాయి కొంతమందికి, బట్ నో నీడ్ టు వరీ. కంప్లీట్ కాన్సెప్ట్ కంప్లీట్ అయిన తర్వాత అది క్లారిటీ వస్తుంది. ఓకేనా? సో సింపుల్గా యాజ్ ఆఫ్ ఏం చెప్పుకున్నాం, మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్లో ప్రొడక్షన్ వైజే ప్రోడక్ట్ వైజే పేమెంట్ జరుగుతుంది కాబట్టి ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ప్రోడక్ట్ కాస్ట్. మరి మిగతా 2 డిపార్ట్మెంట్స్లో ప్రొడక్షన్ జరుగుతుంది? అసలు ప్రొడక్షన్ జరగదు. కాబట్టి అక్కడ పే చేసే పేమెంట్స్ అన్ని ఎలా ఉంటాయి? పీరియాడిక్ బేస్ ఉంటాయి. లెట్స్ సే శాలరీస్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ పే చేస్తుంది. శాలరీ ఈరోజు ఎన్ని యూనిట్స్ ప్రొడ్యూస్ చేశారో దాన్ని బట్టి పే చేస్తుందా? మంత్లీ పే చేస్తారా? మంత్లీ అంటే పీరియాడిక్ బేసిస్ పే చేస్తున్నారు, కరెక్టా? సో మిగతా 2 డిపార్ట్మెంట్స్లో ఇంకర్ అయ్యే కాస్ట్ని పీరియాడిక్ పేమెంట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి పీరియాడిక్ కాస్ట్ అంటాం. క్లారిటీ వస్తుందా? మెయిన్గా మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్లో ప్రోడక్ట్ బేస్డ్ కాస్టింగ్ ఉండదు కాబట్టి ప్రోడక్ట్ కాస్ట్. రిమైనింగ్ 2 డిపార్ట్మెంట్లో పీరియాడిక్ పేమెంట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ పీరియడ్ కాస్ట్. ఈజ్ ఇట్ క్లియర్? నేను యాడ్ చేసేప్పుడు పాయింట్స్ని ఇంతవరకు క్లారిటీగా ఉంది కదా? ఇప్పుడు చూడండి, నేను అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి రెంట్ పే చేస్తా, కరెక్టా? అది కూడా ఒక స్పేస్ పర్చేస్ చేసి ఉంటాం కదా, దానికి రెంట్ పే చేయాలి. మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్కి కూడా రెంటే పే చేస్తా. సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ డిపార్ట్మెంట్కి కూడా రెంట్ పే చేస్తా. 3 డిపార్ట్మెంట్స్కి స్పేస్ ఆక్యుపై అయ్యింది కాబట్టి రెంట్స్ పే చేయాలా వద్దా? వాళ్ళు డెఫినెట్గా పే చేయాలి. డిస్కస్ చేద్దాం, లెట్ ఇట్ బి, కాసేపు వెయిట్ చేయండి. సో నార్మల్గా రెంట్ అనేది 3 డిపార్ట్మెంట్స్కి పే చేయాలి, కరెక్టా? అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంటు, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ డిపార్ట్మెంట్లో ఇంకర్ అయ్యే కాస్ట్ని ఏ కాస్ట్ అన్నాం? చెప్పాలి, ఏ కాస్ట్ అన్నాం? రెంట్ ఎలా పే చేస్తాము? ప్రోడక్ట్ వైజా పీరియడ్ వైజా? పీరియడ్ వైజ్. బట్ మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్కి పే చేసే రెంట్ ఎలా పే చేయాలి? జనరల్గా ఎలా పే చేస్తాం? పీరియడ్ వైజ్. మరి అది ప్రోడక్ట్ కాస్ట్ ఎలా అవుతుంది? అవ్వకూడదు కదా.
కానీ ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ప్రోడక్ట్ కాస్ట్ బికాస్ ఇట్ ఈస్ ఇంకర్డ్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్. క్లారిటీ వస్తుందా? ఫర్దర్గా ఈ డౌట్స్ రాకూడదు, అందుకని ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను. మీరు పీరియడ్ కాస్ట్ అంటే పీరియడిక్ పేమెంట్సే చేయాలన్న రూల్ లేదు. ఏ డిపార్ట్మెంట్లో ఇంకర్ అవుతున్నారు అనేది కూడా ఇంపార్టెంటే. ఏ డిపార్ట్మెంట్లో ఇంకర్ అవుతున్నారు అనేది పాయింట్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. క్లారిటీ వస్తుందా? సో అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో పే చేసే రెంటు, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ డిపార్ట్మెంట్లో పే చేసే రెంటు ఖచ్చితంగా కూడా పీరియడ్ కాస్ట్లు అవుతాయి. బట్ మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్లో పే చేసే రెంటు ఖచ్చితంగా ప్రోడక్ట్ కాస్ట్ అవుతుంది. అది ప్రోడక్ట్కి ఎలా ఛార్జ్ చేయాలనేది డిస్కస్ చేసుకోవడానికి మనకు ఓవర్ హెడ్స్ అనే కాన్సెప్ట్ ఉంది ఒకటి. ఓకేనా? అక్కడ డిస్కస్ చేస్తాం అది. అంటే ఇప్పుడు రెంట్ని ఏ ప్రోడక్ట్కి ఎంత ఛార్జ్ చేయాలో క్లారిటీ లేదు కదా మనకి. ఎలా ఛార్జ్ చేయాలనేది కూడా ఒక టెక్నిక్ ఉంది. ఆ టెక్నిక్ మనం నేర్చుకుంటాం ఓవర్ హెడ్స్ అనే టాపిక్లో. ఫర్ టైం బీయింగ్ అది వదిలేసేయండి ఎలా ఛార్జ్ చేయాలనేది. ఇప్పుడు క్లియర్గా చెప్పండి ఒకసారి. మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్లో పే చేసే రెంట్ ఏమవుతుంది? ప్రోడక్ట్ కాస్ట్. వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎంసీక్యూ. మనం రెంట్ పీరియడిక్ బేస్ పే చేస్తాం కదా అని చెప్పేసి మరి పీరియడ్ కాస్ట్గా రాయొద్దు. ఓకేనా? అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ డిపార్ట్మెంట్లో పే చేసే రెంట్ పీరియడ్ కాస్ట్. క్లారిటీ వచ్చిందా? ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్లో సెల్లర్స్కి సేల్స్ కమిషన్ పే చేస్తాను నేను. సేల్స్ కమిషన్ ఎప్పుడు పే చేస్తాము? ఎన్ని ఎక్కువ యూనిట్స్ సేల్ చేస్తే అంత కమిషన్ వస్తుందని చెప్తాం. కరెక్టా? అంటే బాగా అబ్జర్వ్ చేయండి. యూనిట్స్ ఎక్కువ సేల్ చేస్తే ఏమవుతుంది? కమిషన్ ఎక్కువ వస్తుంది. యూనిట్స్ తక్కువ సేల్ చేస్తే ఏమవుతుంది? కమిషన్ తక్కువ వస్తుంది. కరెక్టా? ఇప్పుడు ఇక్కడ పేమెంట్ అన్నది ప్రోడక్ట్ని బేసిస్కొని పే చేస్తుందన్నా, పీరియడ్ని బేసిస్కొని పే చేస్తుందన్నా? అలాంటప్పుడు ఆ కాస్ట్ ఏమవ్వాలి? ప్రోడక్ట్ కాస్ట్. కానీ ఇంకర్ అవుతున్నది ఎక్కడ? సేల్స్ డిపార్ట్మెంట్. కాబట్టి అది ఏమవుతుంది? పీరియడ్ కాస్ట్. ఇది ఒక రీజన్ అయితే నేను క్వశ్చన్ మరీ అడుగుతాను, చాలా జాగ్రత్తగా చెప్పండి. నేను పేమెంట్ ఎలా చేస్తున్నాను? ప్రోడక్ట్ వైజా పీరియడ్ వైజా? సేల్స్ కమిషన్ ప్రోడక్ట్ వైజ్. నార్మల్గా ఏ కాస్ట్ అవ్వాలి? ప్రోడక్ట్ కాస్ట్ అవ్వాలి. బట్ నేను ఇంకర్ అవుతున్నది ఎక్కడ? పీరియడ్ కాస్ట్. కాబట్టి సెల్లింగ్ డిపార్ట్మెంట్లో మీరు పే చేసే సేల్స్ కమిషన్ ఈవెన్ దో మీరు ప్రోడక్ట్ వైజ్ పే చేసినా సరే అది పీరియడ్ కాస్టే అవుతుంది. ఫస్ట్ ఇది ఒక రీజన్. సెకండ్ రీజన్ ఏంటి అంటే మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్లోకి ఎందుకు కన్సిడర్ చేయకూడదు అంటే దాన్ని ఆల్రెడీ ప్రొడక్షన్ కంప్లీట్ అయిపోయింది. మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్ ఎక్కడ వరకు మాత్రమే రెస్పాన్సిబుల్? ప్రొడక్షన్ జరిగేంత వరకు మాత్రమే రెస్పాన్సిబుల్. ప్రొడక్షన్ కంప్లీట్ అయ్యేంత వరకు మాత్రమే రెస్పాన్సిబుల్. వన్స్ ప్రొడక్షన్ కంప్లీట్ అయిందంటే ఆ గూడ్ ఎక్కడికి వెళ్ళిపోతుంది? సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ డిపార్ట్మెంట్కి. అలాంటప్పుడు సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ డిపార్ట్మెంట్ ఇంకర్ అయ్యే కాస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్కి ఏమైనా సంబంధం ఉందా? లేదు. కాబట్టి అది ఏ కాస్ట్ కింద వస్తున్నప్పుడు? పీరియడ్ కాస్ట్ కింద వస్తుంది. గైస్, ఆర్ యూ గెటింగ్ ద పాయింట్? మోస్ట్ ఇంపార్టెంట్ డెఫినేషన్స్ కాదు, ఎంసీక్యూస్ పాయింట్ ఆఫ్ వ్యూ. చాలా క్లియర్గా కేస్ స్టడీ చెప్తాడు. ఇది ప్రోడక్ట్ కాస్టా పీరియడ్ కాస్టా అని అడుగుతాడు. మీరు ఏం క్లారిటీగా ఏం తెచ్చుకోవాలి? ఫస్ట్ అది మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్లో ఇంకర్ అవుతున్నామా, అదర్ 2 డిపార్ట్మెంట్స్లో ఇంకర్ అవుతున్నామా? మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్లో ఇంకర్ అవుతుంటే ఈవెన్ దో పీరియాడిక్ బేసిస్ అయినా సరే, ఎగ్జాంపుల్ రెంట్, ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ప్రోడక్ట్ కాస్ట్. అదర్ 2 డిపార్ట్మెంట్స్లో ఈవెన్ దో మనం పే చేస్తున్నది ప్రోడక్ట్ వైజ్ అయినా సరే ఇట్ ఈస్ కాల్డ్ పీరియడ్ కాస్ట్. ఈ క్లారిటీ ఉండాలి. ఓకేనా? ఈ 2 ఎక్సెప్షన్స్ ఎందుకు సపరేట్గా చెప్పారంటే వాటి మీదే ఎంసీక్యూస్ ఎక్కువ వస్తాయి కాబట్టి. సేల్స్ కమిషన్ నార్మల్గా ఒక థాట్ ఉంటుంది మనకు, ఎన్ని ప్రోడక్ట్స్ ఎక్కువ సేల్ చేస్తే అంత సేల్స్ కమిషన్ ఇస్తాం. అంటే కమిషన్ దేని బేసిస్కొని ఇస్తున్నాం? ప్రోడక్ట్స్ని బేస్ చేసుకుని. అలాంటప్పుడు మనం మైండ్ ఏం చెప్తుంది? ఆన్సర్ ప్రోడక్ట్ కాస్ట్ అని చెప్తుంది. బట్ అప్పటికే ప్రొడక్షన్ కంప్లీట్ అయిపోయింది కదా. ప్రొడక్షన్ కంప్లీట్ అయిన తర్వాత ప్రోడక్ట్ కాస్ట్ ఎందుకు అవుతుంది? పీరియడ్ కాస్ట్ అవుతుంది. మోర్ ఓవర్ మనం ఇంకా అవుతున్నది ఏ డిపార్ట్మెంట్లో? సెల్లింగ్ డిపార్ట్మెంట్లో. కాబట్టి అది ఏ కాస్ట్ అవుతుంది? పీరియడ్ కాస్ట్. నా ఇంకొక ఎగ్జాంపుల్ డిస్కస్ చేద్దాం. అఫ్కోర్స్ ఈ పాయింట్ ఎగ్జామినేషన్లో అడగరు, కానీ మీ క్లారిటీ కోసం. ఐ హ్యావ్ 3 trucks, 3 లారీస్ ఉన్నాయి. ఒకటేమో అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తుంది, నథింగ్ బట్ షిఫ్టింగ్ పర్పస్ కోసం. ఒకటేమో మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్ అవుతుంది, ఇంకొకటేమో సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్. ఖచ్చితంగా నేను ట్రక్ యూజ్ చేస్తాను కాబట్టి ఖచ్చితంగా వీటి మీద డిప్రిషియేషన్ ఛార్జ్ చేయాలా ఎవ్రీ ఇయర్? మరి ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్లోనూ డిప్రిషియేషన్ ఫిక్స్డ్గా పే చేస్తాను, ఫిక్స్డ్గా ఇంకర్ అవుతాను. సెల్లింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్ రెండిట్లో కూడా ఫిక్స్డ్గా డిప్రిషియేషన్ ఛార్జ్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో నేను ఛార్జ్ చేసే డిప్రిషియేషన్, క్వశ్చన్ జాగ్రత్తగా వినండి. అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో నేను ఛార్జ్ చేస్తున్న డిప్రిషియేషన్ పీరియాడిక్ బేసా, ప్రోడక్ట్ బేసా? పీరియాడిక్ బేస్. కాబట్టి అది ఏ కాస్ట్ అవుతుంది? పీరియడ్ కాస్ట్ అవుతుంది. కరెక్టా? సేమ్ ట్రక్ ఇంకొకటి మనకు మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్లో ఉంది, దీనికి కూడా డిప్రిషియేషన్ ఛార్జ్ చేయాలి.
ఏ బేస్ చార్జ్ చేస్తారు నార్మల్గా? ప్రోడక్ట్ బేసా పీరియడ్ బేసా? పీరియడ్ బేస్. కానీ ఇది ఏ కాస్ట్? ప్రోడక్ట్ కాస్ట్. క్లారిటీ వస్తుందా? నేను చార్జ్ చేసేదేమో పీరియాడిక్ బేస్, బట్ ఆ కాస్ట్ ఏ కాస్ట్గా కన్సిడర్ చేస్తాను? ప్రోడక్ట్ కాస్ట్. గైస్ ఇక్కడ నేను టూ టర్మ్స్ క్లియర్గా యూస్ చేస్తున్నాను, చార్జ్, కాస్ట్. నేను చార్జ్ చేసేది పీరియాడిక్ బేస్, కానీ కాస్ట్ కన్సిడర్గా చేసేది ప్రోడక్ట్ కాస్ట్. క్లారిటీ వస్తుందా? కన్ఫ్యూజన్ ఏం లేదు కదా? క్లియర్? ఒకసారి మొత్తం రివైజ్ చేయండి. 3 ఎక్సెప్షనల్ రూల్స్ చెప్పాను, ఆ 3 ఎక్సెప్షనల్ రూల్స్ గుర్తున్నా చాలు. ఏనా? సూపర్వైజర్ ఏ డిపార్ట్మెంట్లో ఉంటాడు? సరే ఫస్ట్ మీరు రివైజ్ చేయండి, నేను అడుగుతాను. మీరు రివైజ్ చేయండి ఫస్ట్. ఎస్. సారీ, ఇంకొకసారి రిపీట్ చేస్తారా? ఎక్సెప్షన్. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ సేల్స్ కమిషన్ పాయింట్ ఆఫ్ లో మెయిన్గా కన్సిడర్ చేయాల్సింది ప్రొడక్షన్ కాస్ట్ మీన్స్ ఆల్వేస్ అప్ టు ద పాయింట్ ఆఫ్ ప్రొడక్షన్ ఓన్లీ. మనం సేల్స్ డిపార్ట్మెంట్లోకి వెళ్ళింది అంటే ఆటోమేటిక్గా ప్రోడక్ట్ ఇంకా ప్రొడక్షన్ అవుతుందా, ఫినిష్ గుడ్గా కన్వర్ట్ అయిపోయిందా? అలాంటప్పుడు ఫినిష్ గుడ్స్ మీద ఇంకర్ అయ్యే కాస్ట్ని ప్రొడక్షన్లో యాడ్ చేయొచ్చా? యాడ్ చేయకూడదు. అందుకనే సేల్స్ కమిషన్ని పీరియడ్ కాస్ట్గానే ట్రీట్ చేస్తాం, ప్రోడక్ట్ కాస్ట్గా ట్రీట్ చేయము. సాయిలికి అదేనా డౌట్? ఫస్ట్ క్లారిటీ వచ్చింది ఆ పాయింట్? ప్రొడక్షన్ కంప్లీట్ అయ్యింది కాబట్టి. పీరియడ్ కాస్ట్గా డీల్ చేయాలి. ఎందుకంటే ప్రొడక్షన్ కాస్ట్ అంటే కండిషన్ ఏంటి? ఖచ్చితంగా మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్లోనే ఇంకర్ అవ్వాలి. మనం అది మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్లో ఇంకర్ అవ్వట్లేదు కదా, కాబట్టి ఇంకా వేరే ఆప్షన్ లేదు, కాబట్టి అది పీరియడ్ కాస్ట్గా ట్రీట్ చేయాల్సి వస్తుంది. ఓకేనా? మీరు నార్మల్గా కాస్ట్ని డివైడ్ చేస్తున్నారు, ఇక్కడ కాస్ట్ని డివైడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ప్యూర్లీ పర్స్పెక్టివ్ ఏంటి? మీరు ఏ డిపార్ట్మెంట్లో ఇంకర్ అయినారనేది మాత్రమే పాయింట్. నేను ఈ ఎక్సెప్షన్ పాయింట్స్ ఎందుకు చెప్తున్నాను అంటే, లెట్స్ సే మీకు ఎంసీక్యూస్లో రెంట్ పేడ్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్ అని ఇచ్చారు. నార్మల్గా రెంట్ ప్రోడక్ట్ని బేసుకుని పే చేస్తామా, పీరియడ్ని బేసుకుని పే చేస్తామా? పీరియడ్. అలాంటప్పుడు మన మైండ్ ఆన్సర్ ఏం చెప్తుంది? అది పీరియడ్ కాస్ట్ అని చెప్తుంది. బట్ నార్మల్గా అది ఇంకర్ అయిన డిపార్ట్మెంట్ ఏది? కాబట్టి ఖచ్చితంగా ఏ కాస్ట్గా ట్రీట్ చేయాలి? ప్రోడక్ట్ కాస్ట్. నేను సింపుల్గా దీన్ని ఎలా క్లోజ్ చేయొచ్చు అంటే, నేను అడ్మినిస్ట్రేషను, మ్యానుఫ్యాక్చరింగ్, సెల్లింగ్. మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్లో ఇంకర్ అవుతే ప్రోడక్ట్ కాస్ట్, ఈ 2 డిపార్ట్మెంట్ ఇంకర్ అయితే పీరియడ్ కాస్ట్. ఇలా చెప్పి స్టాప్ చేసేయచ్చు. స్టాప్ చేసినా తప్పులేదు. కానీ రెంట్ గురించి కాన్సెప్ట్ వచ్చిందా, మనం ఆటోమేటిక్గా ఎలా థింక్ చేస్తాం? అప్పుడు నేను ఈ పాయింట్స్ మాత్రమే చెప్పి వదిలేస్తే ఎలా థింక్ చేస్తారు? ఇప్పుడు మీరు రెంట్ని పీరియడ్ కాస్ట్ అనుకుంటారు, కానీ మనం ఇంకర్ అవుతున్న డిపార్ట్మెంట్ ఏది? మ్యానుఫ్యాక్చరింగ్. అలాంటప్పుడు అది ఏదవుతుంది? ప్రోడక్ట్ కాస్ట్. కాస్ట్ని మరి 2 పార్ట్స్కి డివైడ్ చేయాల్సిన అవసరం లేదు. సింపుల్ మీనింగ్, ఏ డిపార్ట్మెంట్లో ఇంకర్ అవుతున్నారు అదొక్కటే క్వశ్చన్ మార్క్. మీరు మ్యానుఫ్యాక్చరింగ్లో ఇంకర్ అవుతే ప్రోడక్ట్, అదర్ దెన్ మ్యానుఫ్యాక్చరింగ్ అయితే పీరియడ్. మళ్ళీ కాస్ట్ని 2 కాస్ట్గా 2 కేటగిరీస్తో చేయొద్దు. ఓకేనా? సారీ,
N2 సేల్స్ కమిషన్, లారీ మీద డిప్రిషియేషన్, ట్రక్ మీద డిప్రిషియేషన్. ట్రక్ మీద డిప్రిషియేషన్ మనం ఏ డిపార్ట్మెంట్ ట్రక్ అనేది యూస్ చూడాలి. అది మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించిన ట్రక్కా, సెల్లింగ్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ సంబంధించిన ట్రక్కా, అడ్మినిస్ట్రేషన్ ట్రక్కా. మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించి ట్రక్ ఉంది కదా, దాని మీద చార్జ్ చేసే డిప్రిషియేషన్ ఏమవుతుంది? ప్రోడక్ట్ కాస్ట్. ఎందుకంటే వీఆర్ ఇంకరింగ్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ పర్పస్ ఓన్లీ. మిగతా 2 డిపార్ట్మెంట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ పర్పస్ కోసం యూస్ చేయట్లేదు, ఇండైరెక్ట్గా హెల్ప్ చేస్తున్నాయి. అవి వాటి మీద చార్జ్ చేసే డిప్రిషియేషన్ ఏమవుతుంది? పీరియడ్ కాస్ట్. క్లారిటీ వస్తుందా? ఇప్పుడు సేమ్ అలాగే ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుంటాను. సూపర్వైజర్ ఎక్కడ వర్క్ చేస్తాడు? సూపర్వైజర్ మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్, కరెక్టా? సూపర్వైజర్కి శాలరీ ఎలా పే చేస్తాం? మంత్లీనా, ప్రోడక్ట్ని బేస్ చేసుకున్నా? మంత్లీ. అంటే పేమెంట్ ఎలా జరుగుతుంది? పీరియడిక్ బేసిసా, ప్రోడక్ట్ బేసిసా? నా క్వశ్చన్ జాగ్రత్తగానండి. పేమెంట్ ఎలా జరుగుతుంది? పీరియడిక్ బేసిసా, ప్రోడక్ట్ బేసిసా? పీరియడిక్ బేసిస్. కానీ నేను ఇంకర్ అయింది ఎక్కడ? మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్. కాబట్టి అది ఏ కాస్ట్ అవ్వాలి? ప్రోడక్ట్ కాస్ట్ అవ్వాలి. క్లారిటీ వస్తుందా? ప్యూర్లీ ఏ డిపార్ట్మెంట్లో ఇంకర్ అయ్యారన్నది మాత్రమే కాన్సెప్ట్. కానీ ఎక్సెప్షనల్ కేసెస్ డిస్కస్ చేయడానికి రీజన్ ఏంటంటే మనకి ఎంసీక్యూస్ ఉన్నాయి కాబట్టి వాటి మీద. క్లియర్? సూపర్వైజర్ శాలరీ అనొచ్చు, ప్రోడక్ట్ కాస్టా, పీరియడ్ కాస్టా? ఏ కాస్ట్? సూపర్వైజర్ శాలరీ ప్రోడక్ట్ కాస్టా, పీరియడ్ కాస్టా? ప్రోడక్ట్ కాస్ట్. మీరు శాలరీ అనగానే మన మైండ్ ఎలా చెప్తుంది? పీరియడిక్ బేస్ పేమెంట్ కాబట్టి ఆ పీరియడ్ కాస్ట్గా ట్రీట్ చేయండి అంటుంది. బట్ రియాలిటీలో పీరియడిక్ కాస్ట్ అది కాదు, ప్రోడక్ట్ కాస్ట్. ఓకేనా? వేజెస్, వేజెస్, వేజెస్ ప్రోడక్టా, పీరియడా? ప్రోడక్ట్ కాస్ట్. వేజెస్ అనేది ఎప్పుడైనా సరే నంబర్ ఆఫ్ యూనిట్స్ ఎన్ని ప్రొడ్యూస్ చేస్తారో దాన్ని బేస్ చేసుకుని పే చేస్తాం, కరెక్టా? కాబట్టి 100% ప్రోడక్ట్ కాస్ట్. కానీ శాలరీ ప్రోడక్ట్ని బేస్ చేసుకుని పే చేయము, పీరియడ్ని బేస్ చేసుకుని పే చేస్తాం. అందులో సూపర్వైజర్ శాలరీ, సూపర్వైజర్ ఎందుకోసం వర్క్ చేస్తున్నాడు? ప్రొడక్షన్ పర్పస్ కోసం, కరెక్టా? కాబట్టి ప్రొడక్షన్ పర్పస్ కోసమే కాస్ట్ ఇంకర్ అవుతున్నాం కాబట్టి దాన్ని ఏ కాస్ట్గా ట్రీట్ చేయాలి? ప్రోడక్ట్ కాస్ట్గా ట్రీట్ చేయాలి. సో సింపుల్గా అనిపిస్తుంది, కానీ ఎక్సెప్షనల్ కేసెస్ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఫస్ట్ కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి. లేదు సార్ షార్ట్ కట్ కూడా ఉంటే బాగుంటుంది అనుకుంటే సింపుల్ క్వశ్చన్, ఏ డిపార్ట్మెంట్లో ఇంకర్ అవుతున్నారు? అంతే. మ్యానుఫ్యాక్చరింగ్లో ఇంకర్ అవుతే ప్రోడక్ట్, అదర్ దెన్ మ్యానుఫ్యాక్చరింగ్ అయితే పీరియడ్. ఇట్ క్లియర్? బట్ షార్ట్ కట్స్ ఆల్వేస్ వర్కౌట్ అవ్వవు. వీ షుడ్ నో ద కాన్సెప్ట్. జస్ట్ ఒకసారి రివైజ్ చేసేయండి ఇది. ఇప్పుడు దానికి సంబంధించి నోట్స్ చూద్దాం. ఎగ్జాంపుల్స్ క్లియర్గా గుర్తుండాలి. ఇంకా ఉన్నాయి, బట్ మీ ఎగ్జామ్లో మెయిన్ అడిగేది రెంట్, సేల్స్ కమిషన్. అవి కూడా రేర్గానే అడుగుతాడు, బట్ వీ షుడ్ బి రెడీ ఫర్ ఎవ్రీథింగ్. మోర్ ఓవర్ ప్రొఫెషనల్ ఎగ్జామ్స్లో ఎంసీక్యూస్ వీటి నుంచే వస్తాయని చెప్పగలిగే స్టాండర్డ్స్ అయితే ఇంకా ఎక్కడ ఏ బోర్డుకి లేదు. ఎక్కడి నుంచైనా ఇస్తాడు ఎంసీక్యూస్. ఓకేనా? బట్ నేను చెప్తున్నవి ఇంతకుముందు ఎగ్జామ్స్లో ఒకసారో 2 సార్లు రిపీటెడ్గా అడిగిన క్వశ్చన్స్. ఓకేనా? వీలైనంత వరకు ఆ క్వశ్చన్స్ ఎప్పటికప్పుడు హైలైట్ చేస్తాను. మోర్ ఓవర్ మీకు ఓన్లీ సిఎంఏ ఇంటర్దే కాదు, సిఏ ఇంటర్దే కాదు, నేను యూఎస్ఏఎంఏ ఏసీఏ కోర్సు కూడా డీల్ చేస్తాను కాబట్టి వాళ్ళకు కూడా సేమ్ టైప్ ఆఫ్ ఎంసీక్యూసే ఉన్నాయి. వాళ్ళ ఎగ్జామ్స్ అన్నీ కూడా ఎంసీక్యూ ప్యాటర్న్ ఎక్కువ కాబట్టి వాళ్ళు హైలైట్ చేసే పాయింట్ని కూడా నేను ఇక్కడ ఇన్బిల్డ్ చేస్తున్నాను. అన్ని ప్రొఫెషనల్ బాడీసే కాబట్టి సేమ్ స్ట్రాటజీసే ఫాలో అవుతాయి. సో రిపీటెడ్గా వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది వీటి మీద. ఈజ్ ఇట్ క్లియర్? సరే చూడండి, అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్ ఫస్ట్ ఎగ్జాంపుల్ వద్దు, కింద కొన్ని ఏ టైప్స్ ఆఫ్ కాస్ట్ లింకర్ అవుతామే ఉంటాయి చూడండి. నాన్ మ్యానుఫ్యాక్చరింగ్, మ్యానుఫ్యాక్చరింగ్, నాన్ మ్యానుఫ్యాక్చరింగ్. గైస్ ఇక్కడ నాన్ మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్స్ అంటే ఏవేవి? అడ్మినిస్ట్రేషను, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్. అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో ఇంకర్ అయ్యే కాస్ట్ పీరియడ్ కాస్ట్, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ డిపార్ట్మెంట్లో ఇంకర్ అయ్యే కాస్ట్ పీరియడ్ కాస్ట్, మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్లో ఇంకర్ అయ్యే కాస్ట్ ప్రోడక్ట్ కాస్ట్. బట్ ఇక్కడ నేను ఒక పాయింట్ హైలైట్ చేస్తున్నాను, అది చూడండి. ఆఫీస్ రెంట్, ఫ్యాక్టరీ రెంట్. ఆఫీస్ రెంట్, ఫ్యాక్టరీ రెంట్. నార్మల్గా రెంట్ ఎలా పే చేస్తాం? ఏ బేసిస్ మీద పే చేస్తాం? పీరియడిక్ బేసిస్. కానీ ఫ్యాక్టరీకి పే చేసే రెంట్ పీరియడిక్ బేసిస్ అయినా సరే దేనిగా ట్రీట్ చేయాలి? ప్రోడక్ట్ కాస్ట్గానే ట్రీట్ చేయాలి. క్లారిటీ వస్తుందా? కొన్ని ఎగ్జాంపుల్స్ ప్రొవైడ్ చేశాను, ఒకసారి చదవండి అవి. అంటే ఏ టైప్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ ఏ డిపార్ట్మెంట్స్లో ఇంకర్ అవుతాం అనడానికి కొన్ని ఎగ్జాంపుల్స్. ఇక్కడ చూడండి, సేల్స్ కమిషన్. సేల్స్ కమిషన్ ప్రొడక్షన్ కంప్లీట్ అయిపోయింది కదా, కాబట్టి అది ప్రోడక్ట్ కాస్ట్ అనొచ్చా?
అనకూడదు. అది ఫినిష్డ్గా కన్వర్ట్ అయిపోయింది కాబట్టి ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ పీరియడ్ కాస్ట్. ఫ్రైట్ ఇన్వర్డ్స్, ఫ్రైట్ అన్వర్డ్స్, ఓకే, అది కూడా డిస్కస్ చేద్దాం. మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్ ఉంది. మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్కి గూడ్స్ తీసుకొని రావాలి. మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్కి గూడ్స్ తీసుకురావాలి. లెట్స్ సే ఒక ట్రక్ తీసుకురావాలి. సమ్ చార్జ్ చేస్తుంది, కరెక్టా? ఇన్వర్డ్ చార్జెస్ చార్జ్ చేస్తుంది. అంటే ప్రజెంట్ ఇక్కడ వస్తున్న ట్రక్ వెయిట్ ఇది ప్రోడక్ట్ని తీసుకొస్తుంది, ఇక్కడ అన్లోడ్ చేసి ఇది వెళ్ళిపోతుంది. ఓకేనా? ఇప్పుడు జాగ్రత్తగా థింక్ చేయండి. లేదా సింపుల్ ఎగ్జాంపుల్ ఎలా తీసుకుందామంటే మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్ ఇక్కడ ఉంది, ఈ రూట్లో వచ్చేది ప్రోడక్ట్స్ని తీసుకొస్తుంది, అంటే రా మెటీరియల్ని తీసుకొస్తుంది. వన్స్ ఇక్కడ ప్రొడక్షన్ అంతా కంప్లీట్ అయిన తర్వాత మేబీ అదే లారీ అవ్వచ్చు, వేరేది అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, సేమ్ ట్రక్ అవ్వచ్చు, వేరేది అవ్వచ్చు, ఫినిష్డ్ గూడ్స్ని కస్టమర్కి డిస్ట్రిబ్యూట్ చేయడానికి తీసుకెళ్తుంది. ఈ సినారియో గుర్తుంచుకోండి. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ తీసుకొస్తున్న ట్రక్, రా మెటీరియల్ని తీసుకొస్తున్న ట్రక్ ఎవరి కోసం వర్క్ చేస్తుంది? మ్యానుఫ్యాక్చరింగ్ పర్పస్ కోసం, కరెక్టా? అంటే మ్యానుఫ్యాక్చరింగ్ పర్పస్ కోసం మాత్రమే మనం ఈ ఛార్జ్ ఇంకర్ అవుతున్నాం. కాబట్టి ఇక్కడ మనం పే చేసే ఫ్రైట్ ఇన్వార్డ్స్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ప్రోడక్ట్ కాస్ట్. ఎందుకు? ఆ ట్రక్ అక్కడ వర్క్ చేస్తున్నదే, మనం ఆ ఫీజ్ పే చేస్తున్నదే దేని పర్పస్ కోసము? మ్యానుఫ్యాక్చరింగ్ పర్పస్ కోసం, కరెక్టా? కానీ ఇక్కడ ఈ ట్రక్ ఉంది కదా, ఇక్కడికి పే చేస్తున్న అమౌంట్ దేని పర్పస్ కోసము? మ్యానుఫ్యాక్చరింగ్ కోసమా, సెల్లింగ్ కోసమా? సెల్లింగ్ కోసం. కాబట్టి మనం ఇక్కడ పే చేసేది ఏమవుతుంది? పీరియాడిక్ కాస్ట్ అవుతుంది. ఇదేమో ప్రోడక్ట్ కాస్ట్ అవుతుంది. మీకు ఆ ఎగ్జాంపుల్ కూడా ఉంటుంది ఐ థింక్, ఫ్రైట్ ఇన్వర్డ్స్, ఫ్రైట్ అవుట్వర్డ్స్. ఓకేనా? ప్రతిదీ ఎంత ఇన్డెప్త్గా వెళ్ళాలి చూడండి. ఎంసీక్యూస్ అంటే అలాగే ఉంటాయి, భయపడాల్సిన అవసరం లేదు. క్లారిటీ ఉంటే దీనంత ఈజీ కూడా ఏది ఉండదు. ఏమైనా డిఫికల్ట్ ఉందా? ఏది ప్రోడక్ట్ కాస్ట్, ఏది పీరియడ్ కాస్ట్ మనం ఐడెంటిఫై చేయొచ్చు కదా. వన్ డౌటా? ఏది? ఇప్పుడు నేను ఇక్కడ చెప్పింది రెంట్ యాజ్ వెల్ యాజ్ సేల్స్ కమిషన్, రెండు వచ్చినాయి ఎంసీక్యూస్ అవి. ఓకేనా? సింపుల్గా చెప్తాడు, సేల్స్ కమిషన్ ఇంకర్డ్, పీరియడ్ కాస్ట్, ప్రోడక్ట్ కాస్ట్, బోత్ ఏ అండ్ బి, నన్ ఆఫ్ ది అబవ్. అంతే, ఇంకేం చెప్పడు. సేల్స్ కమిషన్ అంటే దాని మీనింగ్ ఏంటి? ఎక్కడ ఇంకర్ అవుతున్నారు? సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్. మరి సేల్స్ కమిషన్ మీకు డౌట్ రాకూడదు, సేల్స్ కమిషన్ మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్లో కూడా ఇంకర్ అవ్వచ్చు కదా. అలాంటి కాన్సెప్ట్లు లేవు. మ్యానుఫ్యాక్చరింగ్లో సేల్స్ కమిషన్ ఎందుకు ఇంకర్ అవుతామా? ఇంకర్ అవ్వము. ఆ క్లారిటీ ఉండాలి. ఓకేనా? డిప్రిషియేషన్ చార్జ్డ్ ఆన్ ద ట్రక్ ఇన్ ద మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్ ఏ కాస్ట్ అవుతుంది? అంతే, డిప్రిషియేషన్ చార్జ్డ్ ఆన్ ద ట్రక్ విచ్ ఈస్ ఆపరేటెడ్ ఇన్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్, పీరియడ్ కాస్ట్. సింపుల్ క్లారిఫికేషన్, మరి కన్ఫ్యూజ్ అయ్యేంత అవసరం ఏమి ఉండదు ఇక్కడ. మీరు ఏ డిపార్ట్మెంట్లో ఆ కాస్ట్ ఇంకర్ అవుతున్నారో డిఫైడ్ చేస్తే సరిపోతుంది. ఓకేనా? మ్యానుఫ్యాక్చరింగ్లో మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్కి ఇప్పుడు లెట్స్ సే మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్కి ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్ కూడా ఉంటుంది కదా, ట్రక్స్ ఉంటాయి కదా. రాయలేదని చెప్తున్నారా? సరే రాయండి. డిప్రిషియేషన్, ఇక్కడ కూడా డిప్రిషియేషన్, ఇక్కడ కూడా డిప్రిషియేషన్. ఈ డిప్రిషియేషన్ ఏ కాస్ట్ అవుతుంది? నోట్స్లోనా? సరే గైస్, వర్కింగ్ నోట్స్లో రాసుకోండి, ఏం కాదు, రాసుకోండి ఒకసారి. డిప్రిషియేషన్ ఇంకర్డ్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్ ఆల్వేస్ ఏ కాస్ట్ అవుతుంది? ఏ కాస్ట్ అవుతుంది? ప్రోడక్ట్ కాస్ట్. అది ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్ కావచ్చు, ట్రక్స్ కావచ్చు, ఏదానికైనా అవ్వచ్చు. మీరు ఇంకరైనా పర్పస్ దేనికోసము? ప్రొడక్షన్ కోసం, మ్యానుఫ్యాక్చరింగ్ కోసం. కాబట్టి ఇట్ ఈస్ కాల్డ్ ప్రోడక్ట్ కాస్ట్. ఓకేనా? జస్ట్ ఒకసారి ఎగ్జాంపుల్స్ చదవండి. బట్ ఇక్కడ మెయిన్గా కన్సిడర్ చేయాల్సిన పాయింట్ ఇది కాదు. ఇంతకుముందు ఎక్స్పైర్డ్ కాస్ట్, అన్ఎక్స్పైర్డ్ కాస్ట్ అని ఉంది కదా, దీన్ని కనెక్ట్ చేయాలి రెండింటిని.
దట్ ఈస్ ద మోస్ట్ క్రూషియల్ పాయింట్. ఫస్ట్ ఒకసారి మీరు క్లియర్గా ఇది రివైజ్ చేస్తే రెండింటిని కనెక్ట్ చేద్దాం. ఎస్, క్లియర్. రెండింటిని కనెక్ట్ చేద్దాం ఇప్పుడు. సో నౌ లెట్స్ మూవ్ ఆన్ టు ద అబో ఎగ్జాంపుల్. అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్, ఫ్యాక్టరీ, యాజ్ వెల్ యాజ్ సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ డిపార్ట్మెంట్. ఒకసారి చూడండి, కింద ఇచ్చిన డేటా. కాస్ట్ ఎన్ని యూనిట్స్కి ఇంకర్ అయ్యాను? 100 యూనిట్స్కి. గైస్ ఎవ్రీ వన్ షుడ్ ఇన్వాల్వ్ సో దట్ మీకు ఎఫెక్టివ్గా క్లారిటీ వస్తుంది. 100 యూనిట్స్ కోసము మెటీరియల్ కాస్ట్ ఎంత ఇంకర్ అయ్యాను? 8,000, లేబర్ 6,000, అడ్మినిస్ట్రేషన్ 5, సెల్లింగ్ 7. ఓవరాల్గా 100 యూనిట్స్కి ఎంత కాస్ట్ ఇంకర్ అయ్యాను అనేది ఇచ్చేశారు. ఇందులో ఫస్ట్ మీరు ఇక్కడ 4 కేటగిరీస్ ఉన్నాయి కదా, ఈ 4 కేటగిరీస్లో మీరు అనలైజ్ చేయాల్సింది ఏది ప్రోడక్ట్ కాస్ట్, ఏది పీరియడ్ కాస్ట్. మెటీరియల్ ప్రోడక్టా పీరియడా? మెటీరియల్ ప్రోడక్టా పీరియడా? ఎలా చెప్తున్నారు? ఎలా చెప్తున్నారు అది ప్రోడక్ట్ కాస్ట్ అని? వీళ్ళు ఇంకర్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్లో ఉండి మెటీరియల్ కాస్ట్ ఎక్కడ ఇంకర్ అవుతాం? మ్యానుఫ్యాక్చరింగ్లోనే కదా. లేబర్ కాస్ట్ ఎక్కడ ఇంకర్ అవుతాం? మ్యానుఫ్యాక్చరింగ్లోనే. కాబట్టి ఈ 2 కూడా ఏమవుతాయి? ప్రోడక్ట్ కాస్ట్. కరెక్టా? అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్ ఏ కాస్ట్లు? పీరియడ్ కాస్ట్లు. తెలిసిందే కదా ఇంకా అది. అదర్ 2 డిపార్ట్మెంట్స్ పీరియడ్ కాస్ట్. సో ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే గైస్ ఫస్ట్ వినండి, నేను రాసుకోవడానికి టైం ఇస్తాను, నో నీడ్ టు వరీ. ప్రోడక్ట్ కాస్ట్ టోటల్గా ఎంత ఉంది? 14,000, రైట్? పీరియడ్ కాస్ట్ 12,000. 5,000 ప్లస్ 7,000, 12,000. ఎప్పుడైనా సరే ప్రోడక్ట్ కాస్ట్ని పర్ యూనిట్ బేసి తీసుకోండి, ఈజీగా క్లారిఫికేషన్ వస్తుంది. ఓకేనా? ప్రోడక్ట్ కాస్ట్ ఫర్ 14,000 రూపీస్, ఐ మీన్ మనం ఇంకరైనా 14,000 రూపీస్ అనేది ఎన్ని యూనిట్స్ని ప్రొడ్యూస్ చేయడానికి? 100 యూనిట్స్. అంటే కాస్ట్ పర్ యూనిట్ ఎంత అవుతుంది? 140 రూపీస్. సో క్లారిటీ వస్తుందా? అంటే ఒక్కొక్క యూనిట్ని ప్రొడ్యూస్ చేయడానికి నేను ఎంత కాస్ట్ ఇంకర్ అయ్యాను? 140 రూపీస్ ఇంకర్ అయ్యాను. కరెక్టా? అట్ ద సేమ్ టైం ఇదే పీరియడ్లో పీరియడ్ కాస్ట్ ఎంత పే చేశాను? 12,000 పే చేశాను. ఇప్పుడు చూడండి, నేను ఎన్ని యూనిట్స్ సేల్ చేశాను? ఎన్ని యూనిట్స్ సేల్ చేశాను? గైస్ 100 ఏంటి, 60 ఏంటి? క్లారిటీ ఉండాలి. 100 ఈస్ ప్రొడ్యూస్డ్ యూనిట్స్, 60 ఈస్ సేల్ యూనిట్స్. అంటే ఇప్పుడు ఈ 60 యూనిట్స్ని సేల్ చేయడానికి వెయిట్, ఫస్ట్ ఈ సేల్ ఎంత చేశాను? 20,000 రూపీస్కి సేల్ చేశాను 60 యూనిట్స్ని. మరి 60 యూనిట్స్ మీద నేను ఇంకరైన కాస్ట్ ఎంత? 60 ఇంటూ ఈచ్ యూనిట్ మీద ఎంత కాస్ట్ ఇంకర్ అయ్యాను నేను? 140. గైస్ 100 అనేది యూనిట్స్, నేను అడుగుతున్నది కాస్ట్. అందుకని నేను అడుగుతున్నప్పుడు రిపీట్ చేయండి సో దట్ మీకు కూడా గుర్తుంటుంది.
నేను ఓవరాల్గా ఎన్ని యూనిట్స్ ప్రొడ్యూస్ చేశాను? సౌండ్ రావట్లేదు మరి. 100. ఈచ్ యూనిట్ని ప్రొడ్యూస్ చేయడానికి ఎంత కాస్ట్ ఇంకర్ అయ్యాను? 140. ఓవరాల్గా పీరియడ్లో పీరియడ్ కాస్ట్ ఎంత పే చేశాను? పీరియడ్ కాస్ట్ 12,000. 14,000 ఈజ్ ప్రోడక్ట్ కాస్ట్, 12,000 ఈజ్ పీరియడ్ కాస్ట్. ఇప్పుడు అవుట్ ఆఫ్ 100 యూనిట్స్ ఎన్ని యూనిట్స్ సేల్ చేశాను? 60. మరి 60 యూనిట్స్ మీద నేను ఇంకర్ అయిన కాస్ట్ ఎంత ఈచ్ యూనిట్ మీద? 140. సో 60 ఇంటూ 140 ఎంత కాస్ట్ ఇంకర్ అయ్యాను? 8,400. అంటే ఈ 60 యూనిట్స్ మీద కాస్ట్ ఇంకర్ అయ్యాను, రికవరీ కూడా చేసుకున్నాను కదా దాని మీనింగ్. ఎస్తాను. సో ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే 20,000కి సేల్ చేశాను, అందులో 8,400 రూపీస్ నేను ఇంకర్ అయ్యాను. కానీ పీరియాడిక్గా పే చేయాల్సిన కాస్ట్ 12,000 ఉన్నాయి కదా, ఇవి ఈ మంత్లోనే పే చేయాలా? లేదు ప్రోడక్ట్ సేల్ అవ్వలేదు నెక్స్ట్ మంత్ రా అంటే వాళ్ళు వస్తారా? ఎప్పుడు పే చేయాలి? ఎప్పటిదప్పుడే పే చేయాలి కదా. అంటే ఈ కాస్ట్ అనేది నేను ఇప్పుడే ఇంకర్ అవ్వాలి 12,000. ఏ కాస్ట్ ఇది? పీరియడ్ కాస్ట్. డెఫినెట్గా ఎప్పుడు పే చేయాలి? ఏ పీరియడ్ది ఆ పీరియడ్లోనే పే చేయాలి. అవునా కదా? లెట్స్ సే ఇక్కడ ఉంది రెంట్ అనుకుందాం, ఈ ఎక్స్పెన్సెస్ 12,000 రూపీస్ రెంట్ అనుకుందాం. ప్రోడక్ట్స్ ఇంకా ఫుల్గా సేల్ అవ్వలేదు, నెక్స్ట్ మంత్ రాండి అంటే వస్తారా వాళ్ళు? రాదు. ఎప్పుడు పే చేయాలి మనము? ఇప్పుడే పే చేయాలి. కరెక్టా? కాబట్టి ఈ కాస్ట్ని కూడా ఇప్పుడే లెస్ చేయాలి మనం. సో ఓవరాల్గా ఎంత వస్తుంది ఇక్కడ? 20,800 అంటే 400 లాస్. కరెక్టా? నేను చెప్పాను కదా, ప్రాఫిట్ వస్తుందా లాస్ వస్తుందా కేర్ చేయొద్దు, జస్ట్ క్యాలిక్యులేషన్ మ్యాటర్స్. ఇది కాసేపు అలా పెట్టండి. మన దగ్గర ఇంకా ఎన్ని యూనిట్స్ ఉన్నాయి? 40. ఈచ్ యూనిట్ మీద ఎంత కాస్ట్ ఇంకర్ అయ్యాను నేను? 140. అంటే ఎంత వస్తుంది? 5,600. ఇప్పుడు సింప్లిఫై చేస్తున్నాను. ఓవరాల్గా నా దగ్గర 100 యూనిట్స్ ఉన్నాయి. కరెక్టా? 100 యూనిట్స్లో 60 సేల్ చేశాను, 40 క్లోజింగ్ స్టాక్లో ఉన్నాయి. 60 యూనిట్స్ మీద ఎంత కాస్ట్ ఇంకర్ అయ్యాను? 8,400. 40 యూనిట్స్ మీద 5,600. నేను ఇంకర్ అయిన కాస్ట్ ఎంత రికవర్ అయింది? 8,400. సేల్ చేసింది అదే కదా, సేల్ చేస్తేనే రికవరీ అవుతుంది. ఫస్ట్ అది ఫిక్స్ అయిపోండి, సేల్ చేస్తేనే రికవరీ అవుతుంది. నేను ఓవరాల్గా ఇంకర్ అయిన కాస్ట్ ఇక్కడ 12,000, 14,000 రూపీస్. కరెక్టా? ప్రోడక్ట్స్ మీద అందులో ఎంత కాస్ట్ రికవర్ అయింది నాకు? 400. కరెక్టా? కాబట్టి ఈ కాస్ట్ ఏమనొచ్చు? ఎక్స్పైర్డ్ కాస్ట్. కరెక్టా? రిమైనింగ్ ఎంత రికవరీ అవ్వాలి? 5,600. రికవర్ అయ్యిందా అవ్వలేదా? కాబట్టి ఏ కాస్ట్ ఇది? అన్ఎక్స్పైర్డ్ కాస్ట్. ఫస్ట్ ఇది క్లారిటీ వచ్చిందా? అంటే మనం డిస్కస్ చేసిన ఎగ్జాంపుల్లో 8,400 ఈజ్ ఎక్స్పైర్డ్, 5,600 ఈజ్ అన్ఎక్స్పైర్డ్. దెన్ మై డౌట్ ఈస్, వాట్ ఈస్ దిస్ 12,000? పీరియాడిక్ కాస్ట్. ఇట్ ఈస్ ఆల్వేస్ ఎక్స్పైర్డ్ కాస్ట్. క్లారిటీ వస్తుందా? పీరియాడిక్ కాస్ట్ ఈస్ ఆల్వేస్ ఎక్స్పైర్డ్ కాస్ట్. మీరు జనరల్గా థింక్ చేయండి. మనం ఇప్పుడు ఇక్కడ ఇంకర్ అయిన వాల్యూ మరొకసారి రాస్తున్నాను మీకోసం, ఇంకా క్లియర్గా రాస్తున్నా. నేను నోట్స్ ఇస్తాను, డోంట్ వరీ. 100 యూనిట్స్ నేను ఇంకర్ అయిన కాస్ట్ ఎంత? 14,000. రైట్? 14,000 ప్రోడక్ట్ కాస్ట్. ఇట్ ఈస్ ప్రోడక్ట్ కాస్ట్. ప్రోడక్ట్ కాస్ట్ నేను 2 కేటగిరీస్గా డివైడ్ చేయగలుగుతున్నాను. ఎలా? ఎక్స్పైర్డ్ కాస్ట్ గాను, అన్ఎక్స్పైర్డ్ కాస్ట్ గాను. బట్ పీరియడ్ కాస్ట్ని డివైడ్ చేయగలుగుతున్నానా ఓన్లీ ఎక్స్పైర్డా? ఓన్లీ ఎక్స్పైర్డ్. దిస్ ఈజ్ ద కంక్లూజన్, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎంసీక్యూ. నేను మరీ రిపీట్ చేస్తున్నా. మనకి ఎగ్జాంపుల్లో ప్రోడక్ట్ కాస్ట్ ఎంత? 14,000. కరెక్టా? 14,000లో ఎంత కాస్ట్ రికవర్ అయింది నాకు? 8,400. ఎంత రికవరీ అవ్వలేదు? 5,600. కాబట్టి నేను ఇంకర్ అయిన 14,000ని 2 పార్ట్స్గా డివైడ్ చేయగలుగుతున్నాను. ఎంత రికవరీ అయింది, ఎంత రికవరీ అవ్వలేదని. కాబట్టి ప్రోడక్ట్ కాస్ట్ని 2 పార్ట్స్గా డివైడ్ చేసినాను. ఏదని? ఎక్స్పైర్డ్ కాస్ట్ అని, అన్ఎక్స్పైర్డ్ కాస్ట్ అని. కానీ పీరియడ్ కాస్ట్కి రికవరీ అయ్యింది, రికవరీ అవ్వలేదనే కాన్సెప్ట్ ఉందా? లేదు. ఏ మంత్ ఇది ఆ మంత్లో పే చేయాల్సిందే మనం. కాబట్టి ఇది ఆల్వేస్ ఏమవుతుంది? ఎక్స్పైర్డ్ కాస్ట్ అవుతుంది. అందుకని మీకు ఇక్కడ ప్రాఫిట్ వస్తుందా లాస్ వస్తుందా కేర్ చేయొద్దు అన్నాను. లాస్ వచ్చినా ప్రాఫిట్ వచ్చినా ఇయర్లో నువ్వు పే చేయాల్సిందే, ఈ మంత్లో పే చేయాల్సిందే, నీకు వేరే ఆప్షన్ లేదు. క్లారిటీ వచ్చిందా? ఒకసారి బాగా అనలైజ్ చేసి మీరు ఓన్గా ట్రై చేయండి. ఎగ్జామ్లో నోట్స్లో ఒకసారి బాగా అనలైజ్ చేసి ఓన్గా ట్రై చేయండి మీరు.
క్లోజింగ్ స్టాక్ వాల్యూ ఎక్కడా దొరుకుతుందని లేదు. మన 40 యూనిట్స్ మన దగ్గర ఉన్నాయా? ఎస్ సార్ నో 40 యూనిట్స్ మన దగ్గర ఉన్నాయా? ఒక్కొక్క యూనిట్ని ప్రొడ్యూస్ చేయడానికి మనం ఎంత కాస్ట్ ఇంకర్ అయ్యాము? 140 రూపీస్. 40 ఇంటూ 140. మనం క్లోజింగ్ స్టాక్లో ఉన్న గూడ్స్ మీద ఒక్కొక్క దాని మీద ఎంత కాస్ట్ ఇంకర్ అయ్యామో అది క్యాలిక్యులేట్ చేస్తే అదే క్లోజింగ్ స్టాక్ అవుతుంది. ఓకేనా? అంటే లాస్ట్కి వచ్చేపాటికంటే ఏ లాస్ట్ మీరు అడుగుతున్నది? లాస్ట్ మీన్స్ ఇన్ ద సెన్స్ ఇక్కడ మీరు అడుగుతున్నది ఈ పాయింటా? జస్ట్ మనం ఇక్కడ క్యాలిక్యులేట్ చేసింది ఈ పీరియడ్లో ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా అంతవరకే. జస్ట్ కరెంట్ పీరియడ్. ఫర్దర్ పీరియడ్లో ఏమవుతుంది అనేది మనకు అనవసరం. ఆ 5600 రూపీస్ ఏదైతే అన్ఎక్స్పెక్టెడ్గా ఉందో అది ఎప్పుడు రికవర్ అవుతుంది మనకి? నెక్స్ట్ మంత్ రికవర్ అవుతుంది. అంతే కదా? ఇప్పుడు ఇది క్లోజింగ్ స్టాక్లో ఉంది అంటే దీన్ని ఏమి త్రో చేసేస్తామా, నెక్స్ట్ మంత్ సేల్ చేస్తామా? సో నెక్స్ట్ మంత్కి మరి ఎక్స్పైర్డ్ అవుతుంది మనకి. క్లారిటీ వస్తుందా? అది నెక్స్ట్ మంత్ కేటగిరీలో వస్తుంది. మరి ఈ కేటగిరీలో అయితే, ఈ మంత్ కేటగిరీలో అయితే రాదు. ఇయర్ ఎండింగ్ కాదు, మంత్ అవ్వచ్చు, ఇయర్ అవ్వచ్చు, డే అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. అది పర్టికులర్ పీరియడ్ అంతే. మనం మామూలుగా పీరియడ్ అంటే ఏది కన్సిడర్ చేస్తాం? మంత్లీ. కాబట్టి మంత్లీ బేస్ కన్సిడర్ చేస్తాం. ఈ మంత్ ఓవరాల్ ప్రాఫిట్ ఎంత? 400 లాస్. క్లారిటీ వచ్చిందా? ఈ మంత్ ఓవరాల్ ప్రాఫిట్ ఎంత? 400 లాస్ వచ్చింది. ట్రై చేయండి. అవును చూద్దాం ఒకసారి. నేను స్టెప్స్ చెప్తాను చూడండి ఒకసారి. ఎప్పుడైనా సరే ఇలాంటి టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఫస్ట్ పీరియడ్ కాస్ట్ ఏది డివైడ్ చేసుకోండి, ప్రోడక్ట్ కాస్ట్ ఏది డివైడ్ చేసుకోండి. వన్స్ ప్రోడక్ట్ కాస్ట్ వచ్చిన తర్వాత కాస్ట్ పర్ యూనిట్ ఐడెంటిఫై చేయండి. ఒక్కొక్క ప్రోడక్ట్ని ప్రొడ్యూస్ చేయడానికి మనకు ఎంత వాల్యూ, ఎంత అమౌంట్ అయింది. సో ఫస్ట్ స్టెప్ వచ్చేసి డివిజన్, ఏది ప్రోడక్ట్ ఏది పీరియడ్. సెకండ్ స్టెప్ వచ్చేసి కాస్ట్ పర్ యూనిట్. థర్డ్ స్టెప్ వచ్చేసి ఏది ఎక్స్పైర్డ్ ఏది అన్ఎక్స్పైర్డ్. ఎక్స్పైర్డ్ అన్ఎక్స్పైర్డ్ అనే కేటగిరీ దేంట్లో వస్తుంది? ఎక్స్పైర్డ్ కేటగిరీ అన్ఎక్స్పైర్డ్ కేటగిరీ అనేది ఏ దాంట్లో వస్తుంది? పీరియడ్లోనా ప్రోడక్ట్లోనా? ప్రోడక్ట్ కాస్ట్. కాబట్టి ఇమీడియట్గా మీరు ఏం చేయాలి? ప్రోడక్ట్ని 2 పార్ట్స్గా డివైడ్ చేయండి, ఏది ఎక్స్పైర్డ్ ఏది అన్ఎక్స్పైర్డ్. ఇంకా అల్టిమేట్గా బ్యాలెన్స్ ఏది? అన్ఎక్స్పైర్డ్ కాస్ట్ ఏదైనా ఉందా ఇంకా బ్యాలెన్స్? ఓన్లీ ప్రోడక్ట్ కాస్ట్లో మాత్రమే వస్తుంది. ఇంకా బ్యాలెన్స్ ఉన్న అమౌంట్ ఏది? ఓన్లీ పీరియడ్ కాస్ట్. ఆ పీరియడ్ కాస్ట్ ఆల్వేస్ ఏమవుతుంది? ఎక్స్పైర్డ్ కాస్ట్ అవుతుంది. సింపుల్, స్టెప్ బై స్టెప్ ఫాలో అయితే ఈజీగా ఉంటుంది. ట్రై చేయండి ఒకసారి. ఫస్ట్ ఓన్గా ట్రై చేయండి. ఇదే చేయండి, ఇదే చేయండి. మరి ఇప్పుడు నంబర్స్ చేంజ్ చేస్తాను నేను. ప్రాక్టీస్ చేయాలి దీని మీద ఇంకా మనం.
కాస్త కన్ఫ్యూజన్ అనిపిస్తుంది కదా అక్కడ, బట్ 2-3 ప్రాబ్లమ్స్ చేస్తే క్లారిటీ వచ్చేస్తుంది. ఓకేనా, కంప్లీట్ అయిందంటే నేను నంబర్స్ చేంజ్ చేస్తాను, ట్రై చేద్దాం. ఓకేనా, గైస్ రన్నింగ్ నోట్స్ ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి చెప్పాను కదా. నథింగ్ బట్ అట్లీస్ట్ కాస్టింగ్కి రన్నింగ్ నోట్స్, ఐ మీన్ వర్క్ ఏమంటారు మీరు, రఫ్ బుక్. కరెక్టా, రఫ్ బుక్ అన్ని సబ్జెక్ట్స్ కలిపి ఒకటే మెయింటైన్ చేయండి, నో ప్రాబ్లం. కానీ రన్నింగ్ నోట్స్ కమ్ ప్లస్ మెయిన్ నోట్స్ ఏదైతే ఉందో రెండు ఒకే దాంట్లో ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి మీరు. ఎందుకంటే కొంతమంది స్టూడెంట్స్ ఎలా థింక్ చేస్తారంటే క్వశ్చన్ బ్యాంక్లో ఉన్న క్వశ్చన్స్ మాత్రమే ఎగ్జామ్కి ఇంపార్టెంట్ కదా, అవి ఒక్కటే రాసుకుందాం, మిగతా రన్నింగ్ నోట్స్ అంతా ఎందుకు అనుకుంటారు. దానివల్ల యూజ్ ఉండదు. ఇవి అర్థమైతే మాత్రమే అవి అర్థమవుతాయి. ఓకేనా, సో రన్నింగ్ నోట్స్ ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. మీరు కాస్టింగ్కి మెయిన్ నోట్స్ ఒకటి పెడతారు కదా, అదే మెయింటైన్ చేయండి, ఎక్స్ట్రా నోట్స్ ఏం అవసరం లేదు, అది మెయింటైన్ చేసినా సరిపోతుంది. సరే, ప్రోడక్ట్ కాస్ట్ నేనే డైరెక్ట్గా ఇచ్చేస్తున్నాను. ప్రోడక్ట్ కాస్ట్ ఎంత అనేది, ప్రోడక్ట్ కాస్ట్ 1000, పీరియడ్ కాస్ట్ లెట్స్ సే 1500, నంబర్ ఆఫ్ యూనిట్స్ ప్రొడ్యూస్డ్, నంబర్ ఆఫ్ యూనిట్స్ ప్రొడ్యూస్డ్ 100, సేల్ చేసిందేమో 70, సేల్ చేసిందేమో 70. ఇప్పుడు నా రిక్వైర్మెంట్ చూడండి, ఎక్స్పైర్డ్ కాస్ట్ ఎంత, అన్ఎక్స్పైర్డ్ కాస్ట్ ఎంత, పీరియడ్ కాస్ట్ ఎంత, ప్రోడక్ట్ కాస్ట్ ఎంత, అన్ని డేటా కావాలి. మోర్ ఓవర్ ప్రాఫిట్ ఆర్ లాస్ కూడా కావాలి, ప్రాఫిట్ ఆర్ లాస్. 5 రిక్వైర్మెంట్స్ ఒకే క్వశ్చన్లో అన్నీ వస్తాయి. ట్రై చేయండి చూద్దాం. స్టెప్స్ ఫాలో అవ్వండి, వస్తుంది ఈజీగా. మీరు స్టెప్ 1 చేయాల్సిన అవసరం లేదు, నేనే చేసి ఇచ్చేసాను. స్టెప్ 2 నుంచి మీరు ప్రొసీజర్ స్టార్ట్ చేయాలి. ఇప్పుడు వెయిట్, అన్నీ చేయండి, అన్నీ చేయండి, 5 రిక్వైర్మెంట్స్ చేయండి. సేల్ ప్రైస్, సేల్ ప్రైస్, సేల్ 70 at the rate of 20 rupees. 70 యూనిట్స్ సేల్ చేశాను, ఈచ్ వన్ 20 రూపీస్కి సేల్ చేశాను. గైస్ ఓన్గా చేయండి, రాంగ్ అయినా పర్లేదు, ఓన్గా చేయండి, డిస్కస్ చేయొద్దు. మనం రియలైజ్ అవ్వాలి కదా మిస్టేక్స్. చేసే మిస్టేక్స్ అన్నీ క్లాస్ రూమ్లోనే చేయండి, ఎగ్జామ్ హాల్లో చేయకూడదు. ఇక్కడ డిస్కస్ చేస్తే ఖచ్చితంగా ఎగ్జామ్ హాల్లో మిస్టేక్స్ చేస్తారు. ఇక్కడ మిస్టేక్స్ చేయండి, రియలైజ్ అవ్వండి, ఎగ్జామ్లో కరెక్ట్గా అటెంప్ట్ ఇవ్వండి. మీరు ఇక్కడ డిస్కస్ చేశారనుకోండి, మీ మిస్టేక్స్ మీరు రియలైజ్ అవ్వరు, ఆ మిస్టేక్స్ అన్ని ఎగ్జామ్ హాల్లో చేస్తారు డైరెక్ట్గా. డోంట్ డూ దట్. గైస్ వెయిట్, అందరూ చేయనివ్వండి, కాసేపు వెయిట్ చేయండి, అందరూ చేయాలి.
సేల్స్ 70/20 మీన్స్ 70 యూనిట్స్, ఈచ్ యూనిట్ని 20 రూపీస్కి సేల్ చేశాను. లాస్ట్ 1 minute. మాధవ్ అయిందా? చేయాలి, ట్రై చేయి, రాంగ్ అయినా పర్లేదు, ట్రై చేయి. గైస్ ఇంకా ఇక్కడ చాలా మందితో 1-to-1 సెషన్ మాట్లాడాలి, బట్ టైం ఏం కుదరట్లేదు నాకు. ఖచ్చితంగా నెక్స్ట్ వీక్లో అందరితో 1-to-1 సెషన్ కూడా డిస్కస్ చేస్తాను, ఓకేనా? అఫ్కోర్స్ కొంతమందితో మాట్లాడాను, ఇంకా కొంతమంది ఉన్నారు, నేను డిస్కస్ చేస్తాను దగ్గర, ఓకేనా? సరే అయిందా? ఎక్స్పైర్డ్ కాస్ట్ ఎంత వచ్చింది? 700. ఓకే చూద్దాం, ఇంకేమైనా ఆన్సర్స్ ఉన్నాయా గైస్? మీకు వచ్చిన ఆన్సర్ చెప్పండి, అది కరెక్టా రాంగా సెకండరీ? మీకు వచ్చిన ఆన్సర్ చెప్పండి. 2200. ఇంకా వేరే కష్టం ఎవరు వచ్చాయి? ఇంకా 2200. ఇంకా మీకు ఎంత వచ్చింది? మరి చెప్పాలి, నేను చెప్తున్నాను కదా, రాంగ్ అయినా పర్లేదు చెప్పాలి, నేను బుక్స్ వచ్చి చూస్తాను అందరివి. ఇంకా 1400. ఇంకా 1400. మాధవ్ ఎంత వచ్చింది? 1400. మాధవ్ బ్యాక్ సైడ్ 14. బ్లూ షర్ట్ 14. అందరు 14. మీకు ఎంత వచ్చింది? 2200. 700 కరెక్టా? ఓకే. అన్ఎక్స్పైర్డ్ కాస్ట్ 300. ఇంకా వేరే ఆన్సర్స్ ఏమైనా ఉన్నాయా? 600. గైస్ చెప్పండి, పర్లేదు, ఏం పర్లేదు, తప్పులన్నీ ఇక్కడే చేద్దాం. ఇంకా మణికంట 300. ఇంకేమైనా ఉన్నాయి కొత్త ఆన్సర్స్? లేవు. నెక్స్ట్ ఏది? పీరియడ్ కాస్ట్ ఎంత? పీరియడ్ కాస్ట్ ఎంత? ఇంకా నేను చెప్పినవి కూడా రాంగ్ చెప్తే ఇంకేం చేస్తాను చెప్పండి, అవునా కాదా? ప్రోడక్ట్ కాస్ట్ 1000. ప్రాఫిటా లాసా? లాస్ ఎంత? 800 లాస్. ఇంకా 100 లాస్. ఇంకా ఇంకేమైనా ఉన్నాయి ఆన్సర్స్? లేదు. సరే చూద్దాం ఒకసారి మీకు వచ్చిన ఆన్సర్స్ అన్నీ కరెక్టా కాదో చూద్దాం. సో గైస్ ఫస్ట్ ప్రోడక్ట్ కాస్ట్, పీరియడ్ కాస్ట్ పర్ఫెక్ట్గా చెప్పారు అందరూ, ఒక్కరిది కూడా రాంగ్ అవ్వలేదు, కాబట్టి కంగ్రాచులేషన్స్. మిగతా ఇప్పుడు చూద్దాం. నేను సేల్ చేసింది ఎన్ని? 70 యూనిట్స్ కరెక్టా? అట్ ది రేట్ ఆఫ్ 20 ఎంత వస్తుంది? 1400 కరెక్టా? బట్ నేను ఈ 70 యూనిట్స్ మీద ఇంకరైనా కాస్ట్ ఎంత? 70 అట్ ది రేట్ ఆఫ్ 10 రూపీస్. ఈచ్ యూనిట్ మీద 10 రూపీస్ ఇంకర్ అయ్యాను నేను, కరెక్టా? ఎలా వచ్చింది 10 రూపీస్? 1000 డివైడెడ్ బై 100 అంటే ఎంత కాస్ట్ ఇంకర్ అయ్యాను? 700 రూపీస్ ఇంకర్ అయ్యాను. ఏంటిది? ఏ కాస్ట్ ఇది? ప్రోడక్ట్ కాస్ట్, కరెక్టా? దీంతో పాటు ఇంకొక కాస్ట్ కూడా ఏమి ఇంకర్ అయ్యాను నేను? 1500 రూపీస్ పీరియడ్ కాస్ట్. మనం ఈ పీరియడ్లోనే చూసుకోవాలి కదా, ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా. ఇప్పుడు ఏమొస్తుంది టోటల్గా? 2200. ఓవరాల్గా 800 ఏమొస్తుంది? లాస్. సో లాస్ ఈజ్ 800. దట్ ఈస్ ద పర్ఫెక్ట్ ఆన్సర్. నౌ నేను సేల్ చేసింది 70 యూనిట్స్ కరెక్టా? అంటే రిమైనింగ్ 30 ఎక్కడ ఉంటాయి? క్లోజింగ్ స్టాక్, కరెక్టా? ఆ 30 యూనిట్స్ మీద ఈచ్ యూనిట్ ఎంత కాస్ట్ ఇంకర్ అయ్యాను? 10 రూపీస్. అంటే ఓవరాల్గా ఎంత కాస్ట్ ఇంకర్ అయ్యాను? 300 రూపీస్. ఈ 300 ఏంటి? ఎక్స్పైర్డా అన్ఎక్స్పైర్డా? అన్ఎక్స్పైర్డ్. క్లియరా? ఇప్పుడు అన్ని చెక్ చేద్దాం ఒకసారి. ఫస్ట్ రిక్వైర్మెంట్ ఏముంది? ఎక్స్పైర్డ్ కాస్ట్ ఎంత?
వాట్ ఈస్ ద ఎక్స్పైర్డ్ కాస్ట్? 700 అనేది ఏంటి? ఎక్స్పైర్డ్. దాంతోపాటు పీరియడ్ కాస్ట్ కూడా ఏమవ్వాలి? ఎక్స్పైర్డ్ అవ్వాలి. కాబట్టి ఓవరాల్గా ఎక్స్పైర్ అయిన కాస్ట్ ఎంత? 2200. దట్ ఈస్ ఎక్స్పైర్డ్ కాస్ట్. దెన్ వాట్ ఈస్ అన్ఎక్స్పైర్డ్ కాస్ట్? 300 rupees ఓన్లీ. సో 300 ఈస్ ద అన్ఎక్స్పైర్డ్. సింపుల్గా క్లారిఫికేషన్ ఇవ్వాలి మీకు అంటే, మనకి ఏదైతే ప్రోడక్ట్ కాస్ట్ ఉందో ఆ ప్రోడక్ట్ కాస్ట్లో 2 కేటగిరీస్ ఉన్నాయి. ఒకటేమో ఎక్స్పైర్డ్, ఒకటేమో అన్ఎక్స్పైర్డ్. ఎక్స్పైర్డ్ ఎంత? 700 ప్లస్ ఎక్స్పైర్డ్ ప్రోడక్ట్ బేస్ నుంచి వచ్చింది ఓన్లీ 700. ఓకేనా? అన్ఎక్స్పైర్డ్ కాస్ట్ ఎంత? 300. ఓవరాల్గా 1000 రూపీస్లో 700 ఎక్స్పైర్డ్, 300 అన్ఎక్స్పైర్డ్. నెక్స్ట్ ప్రోడక్ట్ కాస్ట్ ఒకటి ఉంది కదా, ప్రోడక్ట్ కాస్ట్ ఎంత ఉంది? 1500. ఆ 1500 ఇది ఏమవుతుంది? ఆల్వేస్ ఎక్స్పైర్డే అవుతుంది. సో ప్లస్ ఇది ప్లస్ ఇది రెండు యాడ్ చేస్తే 2200 ఆల్వేస్ ఎక్స్పైర్డ్. ఓన్లీ 300 ఇస్ అన్ఎక్స్పైర్డ్. ఒకసారి చెక్ చేసుకోండి ఎక్కడ మిస్ అయిందో, నోట్ డౌన్ చేసుకోండి ఇది కూడా. అయితే ఆ చిన్న చిన్న క్లారిఫికేషన్స్ పోవాలంటే నెక్స్ట్ క్లాస్కి వచ్చేటప్పుడు మీరు ఏం చేయాలి? నెక్స్ట్ క్లాస్కి వచ్చేటప్పుడు ఏం చేయాలి? మరి రివైజ్ చేయాలి. కరెక్టా? రివైజ్ చేయకపోతే మీరే డిస్టర్బ్ అవుతారు అని చెప్తున్నా. ఈ రోజు ఉన్నంత క్లియర్గా మండే రోజు అస్సలు ఉండదు క్లాస్, ఐఎమ్ షూర్. ఎందుకంటే గ్యాప్ వచ్చినప్పుడు మీ మైండ్ ఎగిరిపోయి ఉంటుంది ఆల్రెడీ. అది కూడా సండే. మీరు సండే రోజు అసలు బుక్స్ని దగ్గరకు కూడా రానివ్వరు. ఆటోమేటిక్గా ఏమవుతుందా, దగ్గరకు వచ్చిన వైబ్రేషన్స్ అన్నీ ఏమైపోతాయి? దూరంగా వెళ్ళిపోతాయి. సో నిన్నటి చదివిందే ఈరోజు కన్ఫ్యూజ్ అయ్యారు. మరి మండేకి ఏమవుతుంది సిచ్యువేషన్ ఆలోచించండి. కాబట్టి ఈవినింగ్ ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక 5 minutes ఇది రివైజ్ చేయండి. మండే క్లాస్కి వచ్చే ముందు ఇంకొకసారి రివైజ్ చేసి రండి. ఓకేనా? జస్ట్ నోట్ డౌన్ చేసుకోండి ఒకసారి. సో ఇంకా స్టార్టింగ్ కాబట్టి మీకు వీకెండ్ ఎగ్జామ్ లేదు. నెక్స్ట్ వీక్ నుంచి వీకెండ్ ఎగ్జామ్ ఉంటుంది మీకు. ఓకేనా? మీరు రాస్తారంటే చెప్పండి, పెడతాను. రాస్తారా? ఈ వీక్ వద్దులేండి, నెక్స్ట్ వీక్ నుంచి కండక్ట్ చేస్తాను. ఓకేనా? ఎగ్జామ్ ఆఫ్లైన్ ఎగ్జామ్. గైస్ మీకు కంప్లీట్గా ఫుల్ ఫ్లెజ్డ్గా స్టార్ట్ అయిన తర్వాత మీకు టెలిగ్రామ్ గ్రూప్లోనే క్వశ్చన్ పేపర్ వస్తుంది. ఓకేనా? ఆఫ్లైన్ వాళ్ళు ఆఫ్లైన్కి వచ్చి రాయాలి. ఓన్లీ ఆన్లైన్లో జాయిన్ అయ్యే వాళ్ళు ఆన్లైన్లో రాయాలి. ఆన్లైన్లో మీకు క్వశ్చన్ పేపర్ అలాంగ్ విత్ మెయిల్ వస్తుంది. మీరు ఓన్గా మీ ప్లేస్లో కూర్చొని ఓన్గా రాసి టిక్ తీసి మెయిల్కి పంపించండి. ఓకేనా? మీరు మ్యానిపులేట్ చేస్తే లాస్ అయ్యేది ఎవరు ఇక్కడ? ఆన్లైన్ వాళ్ళు మ్యానిపులేట్ చేస్తే లాస్ అయ్యేది ఎవరు? ఖచ్చితంగా మీకే తెలుసు ఇంకా ఆన్సర్. సో ఆఫ్లైన్ వాళ్ళు మాత్రం డెఫినెట్గా ఆఫ్లైన్కి వచ్చి రాయాలి. ఓకేనా? మీరు ఎగ్జామ్ ప్రెజర్ని ఫీల్ అవ్వాలి, ఎక్స్పీరియన్స్ అవ్వాలి దాన్ని. ఒకసారి ఇవన్నీ రివైజ్ చేసుకుని రండి. నెక్స్ట్ క్లాస్లో మీతో డిస్కస్ చేద్దాం. బాయ్. క్లాస్ ఉందా ఇప్పుడు? క్లాస్ ఉందా లేదా ఇప్పుడు?